హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెట్ప్లస్ వన్ టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్కు స్వాగతం. ప్రస్తుతం అంతా ఉన్నారు దేశంలో ప్రముఖ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ వివిఎస్ చంద్రశేఖరన్ గారు. సో తను ఎయిమ్స్లో గోల్డ్ మెడలిస్టు. అదే రకంగా పైలోప్లాస్టీలో 900కి పైగా లాప్రోస్కోపిక్ సర్జరీలు చేసి ప్రపంచ రికార్డు సాధించడమే కాదు, హైపోస్పీడియా పైన ఏషియాలోనే మొట్టమొదటిసారి ఒక బుక్ రాసి దాని మీద అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. హైపోస్పీడియాపై రాసిన బుక్తో పాటు మరో 2 బుక్లకు కూడా తను ఎడిటర్గా వ్యవహరించారు. బుక్ రాయడంలో కీలక పాత్ర పోషించారు. తనని అడిగి మనకు పీడియాట్రిక్ యూరాలజీలో వచ్చే సమస్యలు ఏంటి, వాటిని మనం ప్రారంభంలో గుర్తించడం ద్వారా ఎలాంటి ప్రమాదాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంది, సో దీని మీద ఒక రకమైన అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. సో వివేక్ చంద్రశేఖర్ గారు, నమస్తే. నమస్కారం. ఈ WHO నివేదిక ప్రకారం అంటే చిన్న పిల్లల్లో చేసే సర్జరీలో దాదాపుగా పీడియాట్రిక్ యూరాలజీ విభాగం వాళ్ళే దాదాపుగా 40 నుంచి 50% సర్జరీలు చేస్తారు. సో యు ఆర్ టేకింగ్ ది వర్క్ లోడ్, యువర్ స్పెషాలిటీ. యాక్చువల్గా చిన్నపిల్లల్లో ఎలాంటి యూరాలజికల్ సమస్యలు వస్తూ ఉంటాయి, సాధారణంగా తల్లిదండ్రులు గుర్తించడంలో ఎక్కడ ఫెయిల్ అవుతారు, లేదా ఏ విషయంలో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు? మీరు అన్నది కరెక్ట్ అండి. 100 పీడియాట్రిక్ సర్జికల్ ప్రాబ్లమ్స్లో 40 to 50 యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నా ప్రాక్టీస్లో అబౌట్ 80% ఆర్ పీడియాట్రిక్ యూరాలజీ ప్రాబ్లమ్స్ నా ప్రాక్టీస్లో. ఇందులో కామనెస్ట్ అంటే అన్డిసెండెడ్ టెస్టిస్. అంటే యాక్చువల్గా మీరు పుట్టుకతోటి వచ్చే అవకరణలు అంటాం వీటిని, అనామలీస్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ పుట్టుకతోటి వచ్చే అవకరణల్లో అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది అన్నిటికంటే కామన్. మీరు ఏది తీసుకున్నా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల అన్ని సిస్టమ్స్లోనూ ప్రాబ్లం రావచ్చు. అంటే మీరు అనేది వృషణాలు బయటకు రాకపోవడం. కరెక్ట్. సో అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే వృషణాలు సాధారణంగా ఒక బేబీ బాయ్ మగపిల్లవాడు పుట్టే టైంకి 2 కిందకు వచ్చేయాలి. యాక్చువల్గా 8th మంత్కే కిందకు వచ్చేస్తాయి తల్లి పొట్టలో ఉన్నప్పుడు నార్మల్గా అయితే. కాకపోతే ఇవి వేరియస్ కారణాల వల్ల అవి పైన ఉండిపోతాయి. ఓకే, అవి ఒకటి ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి 10% కేసుల్లో 2 పైన ఉండిపోతాయి కిందకి జారకుండా పుట్టే టైంకి. అఫ్కోర్స్ లాజిక్గా చూస్తే ప్రీమెచ్యూర్ బేబీస్లో ఇది కామనే. వాళ్ళు ముందే పుట్టేస్తే 30 వీక్స్కు 32 వీక్స్కు పుట్టేస్తే అది కిందకి జారకపోవచ్చు. బట్ ఈవెన్ ఫుల్ టర్మ్ బేబీస్లో కూడా దే ఆర్ క్వైట్ కామన్. సో ఇప్పుడు మీరు 100 మంది మగపిల్లల్ని తీసుకుంటే ఆల్మోస్ట్ 2 to 3%. యూరోప్లో కొన్ని దేశాల్లో ఇది ఆల్మోస్ట్ 8 to 10% ఇది యూరోప్లో కొన్ని దేశాల్లో. బట్ మన దగ్గర తీసుకుంటే 2 to 3% యావరేజ్. 2 లేక 3 పుట్టిన మగపిల్లలలో 1 కానీ 2 కానీ వృషణాలు పూర్తిగా కింద సంచిలోకి రాకుండా పైన ఉండిపోవడం జరుగుతుంది. సో ఇట్స్ ఎ వెరీ కామన్ అనామలీ. జనరల్గా 6 months వెయిట్ చేస్తాం, ఎందుకంటే అది ప్రీమెచ్యూరిటీ వల్ల దేనివల్ల కిందకి రాకపోతే కొంచెం టైం ఇస్తే కిందకు వచ్చేస్తుంది. ప్లస్ 6 monthsలో ఫస్ట్ 6 monthsలో బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ కూడా జరుగుతాయి, దానివల్ల కూడా కొంచెం జారే అవకాశం ఉంది. ఒకవేళ 6 monthsకి అది కిందకి రాకపోతే అప్పుడు ఆబ్వియస్గా మనము దాన్ని సర్జికల్ ద్వారా కిందకి తీసుకురావాల్సి ఉంటుంది. అది ఎక్కడుందనే లొకేషన్ని బట్టి మనం ఓపెన్ సర్జరీయా లేకపోతే పొట్టలో ఉంటే లాప్రోస్కోపీ అనేది చేస్తాం. అది సో తల్లిదండ్రులు ఫస్ట్ ఎక్కడ ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుందంటే ఈ టెస్టిస్ కిందకి రాలేదని గుర్తించకపోవడం. సో ఈరోజు కూడా మేము 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఈవెన్ నేను 13-14 ఏళ్ల పిల్లల్ని కూడా చూశాను, 2 టెస్టిస్ ఇంకా కిందకి రాని వాళ్ళని. ఇది అవాయిడబుల్, ఇది జరగకూడదు. సో తల్లిదండ్రులు ఒక కన్ను వేసి టెస్టిస్ వాళ్ళ బేబీ బాయ్కి టెస్టిస్ కిందకు వచ్చిందా లేదా అనేది చూసుకోవడం. అంటే డాక్టర్లు చూస్తారు నార్మల్గా. సెకండ్ థింగ్, అన్డిసెండెడ్ టెస్టిస్లో ఎక్కడ అవగాహన లోపం ఉంటుందంటే, పాత రోజుల్లో మేము MBBS చదువుకునే రోజుల్లో 5-6 ఏళ్ల వరకు వెయిట్ చేయొచ్చు టెస్టిస్ కిందకి రావడానికి అని కాన్సెప్ట్ ఉండేది. అంటే అప్పట్లో ఉన్న రీసెర్చ్ని బట్టి, అప్పట్లో ఉన్న నాలెడ్జ్ని బట్టి ఆ కాన్సెప్ట్ ఉండేది. బట్ ఆ తర్వాత రీసెర్చ్ బాగా జరిగిన తర్వాత తెలిసింది ఏమిటంటే 6 నెలల కల్లా ఏ టెస్టిస్ అయితే కిందకి రాదో అది ఇంకా కిందకి రాదు. సో ఈ పాత కాన్సెప్ట్ ప్రకారం ఇంకా వెయిట్ చేస్తున్నారు. అంటే ఎక్కడో ఒక టౌన్లోనో ఎక్కడో ఒక చాలా సీనియర్ డాక్టర్ గారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే పర్లేదండి వెయిట్ చేద్దాము, లేదా చాలాసార్లు డాక్టర్లు కాదు చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు, ఆ చిన్నపిల్లాడికి ఆపరేషన్ ఏంటి, వెన్ను ముదిరితే అదే దిగిపోతుందిలే అంటారు. సో ఈ కారణాల వల్ల
ఇది డిలే అవుతుంది. ఓకే. డిలే అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ టెస్టిస్లో ఉండే ఆ కణాలు ఏవైతే మన జీవ కణాలు ఉంటాయో, స్పర్మ్స్ అంటామో మనం, స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేసే కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలు మెల్లగా చనిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి. సో ఫ్యూచర్లో సంతాన సమస్యలు వస్తాయి. సంతాన సమస్య వస్తుంది. అందుకని 6 months లోపల కిందకి రాకపోతే చిన్నపిల్లవాడా పెద్దవాడా అనేది ఇంపార్టెంట్ కాదు, టెస్టిస్ని కిందకి తీసుకొచ్చి దాని ప్లేస్లో పెట్టడం ఇంపార్టెంట్. సో అప్పుడు స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా ప్రొసీడ్ అవ్వడం బెటర్. ఓకే. సో ఇది అన్డిసెండెడ్ టెస్టిస్. రెండో కామన్ ప్రాబ్లం పీడియాట్రిక్ యూరాలజీలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, నాకు చాలా 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 దీని గురించి నేను చాలా వర్క్ చేసిన ప్రాబ్లము హైపోస్పేడియస్. హైపోస్పేడియస్ అనేది ఇందులో కొన్ని వెరీ స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయి. ఏమిటి అంటే ఇది హైపోస్పేడియస్ అంటే బేసిక్గా ఏమిటంటే పురుషాంగం సమస్య. అంటే పెనిస్ అనేది ఏదైతే మన అంగం ఉన్నదో అది సరిగ్గా డెవలప్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఆఫ్ ద పీనిస్ అని చెప్పచ్చు. పీనిస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అవుతూ సగంలో ఎక్కడో తయారీ ఆగిపోయింది. సో అది తయారీ ఎక్కడ ఆగిపోయింది అనే దాన్ని బట్టి అది మైల్డ్ హైపోస్పేడియాసా, మోడరేట్ హైపోస్పేడియాసా, సివియర్ హైపోస్పేడియాసా అని కేటగిరీస్ ఉంటాయి. హైపోస్పేడియాస్లో ఏమవుతుందంటే నార్మల్గా ఒక నార్మల్ పీనిస్ అంటే ఏమిటి అంటే పీనిస్ స్ట్రైట్గా ఉండాలి, హోల్ పైన ఉండాలి, అంటే యూరినరీ మన రంధ్రము పైన ఉండాలి. సో ఇక్కడ నుంచి యూరిన్ రావాలి. సో పిల్లవాడు నుంచుని యూరిన్ పాస్ చేస్తే స్ట్రైట్గా రావాలి. హైపోస్పేడియాస్లో ఏమవుతుందంటే ఈ హోల్ టిప్లో ఉండకుండా కింద భాగంలో, పెనిస్ కింద భాగంలో ఉంటుంది. అది ఎంత కిందకి ఉన్నది అనే దాన్ని బట్టి ఎంత సివియర్ అంటే ఎంత అర్లీగా డెవలప్మెంట్ అయిపోయిందనేది తెలుస్తుంది మనకి. ఓకే. సో చాలా అర్లీగా అయిపోతే చాలా కిందకి ఆల్మోస్ట్ వృషణాల మధ్యలో ఉంటుంది కొంతమందికి హోల్, అంటే ఏనస్ దగ్గరగా ఉంటుంది కొంతమందికి. అంత సివియర్ కేసులు కూడా చూస్తాం మేము. కొంతమందికి జస్ట్ 1 centimeter కిందకే ఉంటుంది. ఇది ఫస్ట్ డిఫెక్ట్. సెకండ్ డిఫెక్ట్ ఏంటంటే పెనిస్ వంకరగా ఉంటుంది, కిందకి ఇలా బెండ్, దీన్ని కార్డీ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హోల్ ఎంత కిందో అనే దానికంటే వంకర ఎంత ఉందో అనేదే సివియరిటీని ఎక్కువ ఇండికేట్ చేస్తుంది. అందులో బోనే ఉండదు కదా సార్ యాక్చువల్గా, అది వంకర ఎట్లయితుంది? బోన్ ఉండదు దానిలో. ఈ టిష్యూస్ బేసికలీ ఇట్స్ ఆల్ మేడ్ ఆఫ్ టిష్యూస్ కదా. ఇప్పుడు మనం ఒక్కోసారి చూస్తుంటాము ఫింగర్ కాలుతుంది, కొంతమందికి బర్న్ అవుతుంది. బర్న్ అయినప్పుడు ఆ స్కార్ ఇట్లా బెండ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్కార్ అయినప్పుడు ఆ స్కిన్ ఇక్కడ అతుకుపోయి ఇంకా ఫింగర్ స్ట్రైట్ అవ్వదు వాళ్ళకి. సో ది కార్డీ ఇన్ హైపోస్పేడియాస్ ఇస్ వెరీ సిమిలర్. అంటే హైపోస్పేడియాస్ అనేది ఇప్పుడు పెనిస్ ఇట్లా ఉంటే ఈ కింది భాగం డిఫెక్ట్, పైన భాగం బాగానే ఉంటుంది. ఓకే. సో ఈ కింది భాగంలో ఉండే టిష్యూస్ ఏదైతే స్కిన్ ఉంటుందో, స్కిన్ కూడా అండర్ డెవలప్డే. తర్వాత యూరినరీ పైప్ ఇట్ ఈస్ ఆల్సో అండర్ డెవలప్డ్, కిందనే ఆగిపోతుంది. సో ఆ టిష్యూస్ అన్ని అండర్ డెవలప్డ్ అయినప్పుడు ఇక్కడ నార్మల్ గ్రోత్ ఉండి ఈ వైపు గ్రోత్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కిందకి లాగేస్తుంది. దట్ ఈస్ హౌ ఈ కార్డీ. సో ఈ రెండు హైపోస్పేడియాస్. సరే, ఇంకా స్కిన్ కూడా ఓన్లీ పైన స్కిన్ ఉంటుంది, కింద భాగంలో స్కిన్ ఉండదు మనం అనుకున్నట్టు. అదర్ ఇవన్నీ ఆస్పెక్ట్స్. హైపోస్పేడియాస్తో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ కామన్, కానీ దాని గురించి ఎవ్వరికీ అవగాహన లేదు. ఓకే. పార్ట్లీ దీని రీజన్ ఏమిటి అంటే అది ఒక దాన్ని కొంచెం గూఢంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు ఫ్యామిలీస్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి హార్ట్లో హోల్తో పుట్టాడు అనుకోండి, నా పిల్లవాడికే ఉందనుకోండి, ఇప్పుడు ఉండే అవకాశం లేదు, పెద్దవాళ్ళు అయిపోయారు మా వాళ్ళు. సో అప్పుడు ఉందనుకోండి, అప్పుడు నేను పక్కింటి వాళ్ళతోనో లేకపోతే నా ఫ్రెండ్స్తోనో ఆఫీస్లో వాళ్ళతోనో దాని గురించి డిస్కస్ చేయడానికి వెనకాడను. ఉంటే సానుభూతి వస్తుంది, లేదంటే అది అడ్వైజ్ ఇస్తారు. సానుభూతే చూపిస్తారు కానీ ఎవరు నవ్వరు, వేళాకోళం చేయరు, వెటకారం చేయరు. నాకు కూడా దాని గురించి ఆ మనసులో ఆ ఫీలింగ్ ఉండదు. కానీ అదే నాకు హైపోస్పేడియాస్ ఉంది నా పిల్లవాడికి అనేది నేను ఎవరితో చెప్పుకుంటాను? నా పిల్లవాడికి పెనిస్ వంకరగా ఉందిరా, యూరిన్ కింద నుంచి పోస్తున్నాడు అని చెప్తే ఇంకా వాడికి అంతా కరెక్ట్ అయినా కానీ రేపు పొద్దున
అవును అంటే ఇలాంటి యూనో అవును ఇలాంటి ఒక అనుమానాలు అవును ఇలాంటి ఇవి మనసులో ఉంటాయి. కాబట్టి దీని గురించి ఎవ్వరు మాట్లాడు. నా దగ్గరికి పేరెంట్స్ వస్తారు కదా హైపోస్పీడియస్, వాళ్ళు ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ కూడా ఇది చాలా రేర్ డిఫెక్ట్, కర్మ మావాడికే వచ్చింది ఎక్కడా వినలేదు అన్నట్టే ఉంటారు చాలామంది. నేను వాళ్ళకి చెప్తాను, కాదమ్మా, మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ పిల్లలకు కూడా ఉండొచ్చు, వాళ్ళు చెప్పరు, మీరు వాళ్ళతో చెప్పరు, కాబట్టి ఇది బయటికి రాదమ్మా. ఇది చాలా ఫస్ట్ థింగ్ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, భయపడకండి, మీ వాడికి ఒక్కడికే ఈ ప్రాబ్లం ఉందని అనుకోకండి, ఇది చాలా కామన్ ప్రాబ్లము అని ఫస్ట్ థింగ్ చెప్పాల్సి వస్తుంది. సో అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వల్ల 2 ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఒకటి అపోహలు. అవగాహన లోపం వల్ల జరిగేది ఏంటంటే అపోహలు. దీనివల్ల రేపొద్దున జీవితాంతము సఫర్ అవుతారని, అసలు ఫ్యామిలీ లైఫ్ ఉండదని, ఇది సైజు పెద్దయినా కానీ పెరగదని, వాళ్ళు అసలు లైఫ్కి పనికిరారని, పిల్లలు పుట్టరని, ఇంకా రకరకాలుగా దాని గురించి అపోహలు పెరుగుతాయి. 2వ ప్రాబ్లం ఏంటంటే అవగాహన లోపం వల్ల సరైన డాక్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళలేకపోతారు. ఎందుకంటే మనం ఏదైనా చెయ్యాలంటే 10 మందిని అడగాల్సిందే. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ కొనాలంటేనే మనం ఎంతోమందిని అడుగుతాం, అంతే కదా. ఈ కొత్త మోడల్ ఇది బాగుందా, అది బాగుందా, దాని బ్యాటరీ లైఫ్ ఎట్లా ఉంది, దాని కెమెరా ఎట్లా ఉంది, ఫోటోలు బాగా వస్తున్నాయా అన్నీ అడుగుతాం. మరి మనం ఎవరిని అడగకుండా నిర్ణయం ఎలా తీసుకుంటాం కదా. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, పేరెంట్స్ చాలామంది నా దగ్గరికి ఫస్ట్ ఆపరేషన్, ఒకటి అసలు ఆపరేషనే చేయించుకోకపోవడం. నా దగ్గరికి ఇప్పుడు ఈవెన్ అడల్ట్స్ వస్తుంటారు. నేను అడల్ట్స్లో చేసే ఒకటే సర్జరీ హైపోస్పీడియాస్, నీకేం చేయను అడల్ట్స్లో. ఐఎమ్ నాట్ అన్ అడల్ట్ సర్జన్, నేను అడల్ట్స్లో ముట్టుకోను, బట్ హైపోస్పీడియాస్ మటుకు చేస్తాను, బికాజ్ అది ఆ స్పెషాలిటీ కాబట్టి. సో అడల్ట్స్ వస్తారు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 32 ఏళ్ల వాళ్ళకి హైపోస్పీడియాస్ చేశాను నేను. సో ఆ టైంలో అంటే మరి ముందెందుకు చేయించుకోలేదు అంటే, ఒకటి ఫ్యామిలీలో అవగాహన లేదు, 2 పెద్ద అయ్యే కొద్దీ కరెక్ట్ అయిపోతుందన్నారు, రకరకాల అపోహలు దీని తెలియకపోవడం వల్ల. 2 ఏమవుతుందంటే, మీరు ఆ హైపోస్పీడియాస్ సర్జరీ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఎవరికన్నా హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలనుకోండి, చెప్తున్నాను, కామన్ ఆపరేషన్ చాలా చోట్ల జరిగేది ఇది. మనం ఏం చేస్తాము, కనుక్కుంటాం ఎవరు చేస్తారు బాగా, ఎవరి రిజల్ట్స్ బాగుంటాయి అంటే కనుక్కుంటాం కదా. ఎవరన్నా చెప్పు, ఇందులో ఏముండదు అట్లాగా, ఎందుకంటే నువ్వు అసలు ఎంక్వైరీ చేయవు. ఎంక్వైరీ చేయాలంటే నీకు భయం, అనుమానం అడ్డొస్తుంది. కాబట్టి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని అది ఫెయిల్ అయ్యి, అట్లా మీరు నమ్మరు, నేను సంవత్సరానికి 200 దాకా హైపోస్పీడియాస్ ఆపరేషన్ చేస్తాను. నాకు తెలిసి ఇండియాలో ఒక సింగిల్ సర్జన్ ఇన్ని నంబర్ ఎవరు చేయరు, ఇండియా మొత్తం మీద 200 దాకా చేస్తారండి సంవత్సరానికి. అందులో ఆల్మోస్ట్ 30% బయట ఫెయిల్ అయి వచ్చిన కేసులు. 30%. ఒకసారి కాదు, ఒకసారి ఫెయిల్ అయ్యి 2 సార్లు, 3 సార్లు, 9 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా చేశాను నేను. సో ఇది ఒక ప్రాబ్లం. సో మనం అనుకున్నట్టు ఈ అవగాహన లోపం వల్ల, మనం దాచుకోవడం వల్ల 2 జరుగుతున్నాయి. ఒకటి అపోహలు, 2 సకాలంలో సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం. హాయ్ వివర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెడ్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెడ్ప్లస్ 1 టీవీ. సో అంటే ఈ విషయానికి వస్తే సార్, నేను ఆర్టికల్స్ చదువుతా అంటే ఇది వరల్డ్లో 250 మెంబర్స్కి ఒకరికి హైపోస్పీడియస్ వస్తుంది అని,
ఇండియాలో ఈ నెంబర్ ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ 150 to 200 పీపుల్కి ఒకరికి వస్తుందని చెప్పేసి నేను చదివాను. ఇందులో వాస్తవం ఎంత? అసలు హైపోస్పీడియస్ రావడానికి గల కారణం ఏంటి? మనం ఎలా గుర్తించాలి తొందరగా? హైపోస్పేడియస్ అనేది మీరు లాస్ట్ అడిగింది ఫస్ట్ తీసుకుంటే అంటే ఎలా గుర్తించాలి అనేది చాలా ఈజీ. ఇంకా టెస్టిస్ కిందకు వచ్చిందా లేదా గుర్తించడం ఒక్కొక్కసారి కొంచెం కష్టమేమో, ఎందుకంటే చిన్నపిల్లల నార్మల్గానే టెస్టిస్ పైకి కింద కదులుతుంటుంది, మనం నోటీస్ చేస్తుంటాం. బట్ హైపోస్పేడియస్ మీరు ఆ పెనిస్ చూడంగానే దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ పెనిస్ అని తెలిసిపోతుంది. ఓకే, ఇంకా మీరు యూనో అది కళ్ళెదురుగా ఉంటుంది. ఇప్పుడు రంధ్రం చేరుకుందా లేదా చూసుకోవాలి అంతే. షేప్ డిఫరెంట్ గా ఉంటుంది. షేప్ మూత్రం పోసినప్పుడు ఈజీ తెలిసిపోతుంది. స్కిన్ ఓన్లీ పైన ఉంటుంది, స్కిన్ ఓన్లీ కింద స్కిన్ ఉండదు, ఓన్లీ పైన ఉంటుంది. ఇప్పుడు మనకి ఫోర్ స్కిన్ అంటాం కదా, పైన రెండు వైపులా ఉంటుంది కదా, ఇది ఓన్లీ పైన భాగంలో, కింద భాగంలో ఫోర్ స్కిన్ ఉండదు. పెనిస్ వంకర ఉంటుంది. యూరిన్ వచ్చినప్పుడు హోల్ ఎక్కడ ఉందో చూసుకుంటే తెలిసిపోతుంది. సో చాలా ఈజీ, చాలా ఈజీ. సెకండ్ థింగ్ మీరు అన్నట్లు పాత డేటా, అంటే ఇండియాలో అన్ఫార్చునేట్లీ మనకు డేటా లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఎంతమంది మన పాపులేషన్లో హైపోస్పేడియాస్ రిపేర్ కాకుండా ఉన్నారో మనకు తెలియదు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఒక పెద్ద సినిమా హీరో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు హైపోస్పేడియాస్ ఉందని తెలిసిందిట, లేదా ఆయన చాలా సిక్ అయ్యి ముసలి వయసులో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు యూరిన్ పైప్ వేద్దాం అనేది ట్రై చేస్తే ఆ హోల్ నార్మల్ పొజిషన్లో లేదని తెలిసిందని ఒక ఇది ఉంది. సో నేను అనేది ఏంటంటే అవగాహన ఒక ఇష్యూ. ఎంతమంది ఇట్లా ఆపరేషన్ లేకుండా ఉంటున్నారో మనకు తెలియదు. కాబట్టి ఎగ్జాక్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ హైపోస్పేడియాస్ మనం చెప్పలేము. సో ఈ 1 in 250 అనేది కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వెస్టర్న్ డేటా. మన అమెరికన్ కానీ యూరోపియన్ డేటా కానీ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎంతమంది పిల్లలు పుట్టారు, పుట్టిన పిల్లలకి ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళకి రికార్డ్స్ ఉంటాయి. సో బట్ వన్ థింగ్ మీరు చెప్పింది కరెక్ట్. పుట్టే పిల్లల్లో హైపోస్పేడియాస్తో పుట్టే పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఓకే, ఇప్పుడు ఇంకా రాను పెరుగుతోంది తాజాగా. ఒక 50 ఏళ్ల క్రితం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 50 ఏళ్ల క్రితం ప్రతి 1000 మంది మగపిల్లలో 4 హైపోస్పేడియాస్ ఉంటే, ఇప్పుడు మీరు 1 in 250 అన్నట్టు, ఇప్పుడు అది 1 in 100, 1 in 150కి కూడా వచ్చేసింది కొన్ని దేశాల్లో. అమెరికా నుంచి రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదువుతున్నాను, అందులో 7/1000 అని వచ్చింది. 7/1000 ఈజ్ 1 in 150 కంటే ఎక్కువ. అంటే కరెక్ట్. సో 7/1000 అని రీసెంట్గా ఒక ఆర్టికల్, వన్ ఆఫ్ ద స్టేట్స్, ఒక స్టేట్లో. సో డెఫినెట్గా ఇది పెరుగుతోంది. పెరుగుతున్నప్పుడు మనం కారణం తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. పుట్టిన తర్వాత చేసేదానికంటే. అన్ఫార్చునేట్లీ హైపోస్పేడియాస్ ఎందుకు వస్తుంది దానికి ఇప్పటిదాకా కారణం తెలియలేదు. 95% హైపోస్పేడియాస్ జెనెటిక్ కాదు. మేము కూడా కొంత రీసెర్చ్ చేస్తున్నాం దీని మీద, జెనెటిక్ స్టడీస్ అన్ని కొన్ని మేము చేస్తున్నాము. బట్ 90 to 95% హైపోస్పేడియాస్ జెనెటిక్ కాదు. సో సమ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుంది. అంటే మనం తిండిలో కావచ్చు, తాగే నీళ్ళలో కావచ్చు. సో దీని మీద కొంత రీసెర్చ్ జరిగి తేలినది ఏమిటంటే, ఒకటి ఈ ఇండస్ట్రియల్ వేస్ట్స్, అంటే కెమికల్స్ ఏవైతే ఈ ఇండస్ట్రియల్ వేస్ట్స్ ఉంటాయో అవి ఎక్కడో డిస్పోజ్ చేయాలి. మీరు ఎంత బాగా ఎక్కడ చేసినా కానీ వాటిని అవి వానిష్ అయితే అవ్వ కదా, అవి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి, మళ్ళీ తిరిగి వస్తాయి. అసలు ఫస్ట్ చేసేవాళ్ళు ఎవరు? దాన్ని కప్పుచ్చే ప్రయత్నం చెప్పించి ఇప్పుడు జీరో వేస్ట్ పాలసీ ఉన్నది, బట్ ఎన్ని కంపెనీలు చేస్తున్నాయి తెలిసిందే మనకి. సో ఈ డిస్పోజల్, ఈ ఇండస్ట్రియల్ వేస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన వాటర్ టేబుల్లోకి, ఎర్త్లోకి ప్రవేశించి ఆ కెమికల్స్ అవి మెల్లగా మనం తినే తిండిలో, త్రాగే నీరులో అవి వచ్చి, అవి చాలా లో లెవెల్ ఉంటాయి ఆ కెమికల్స్. అవేమి చాలా, అండ్ మెనీ ఆఫ్ దోస్ కెమికల్స్ హ్యావ్ ఎ ఫీమేల్ హార్మోన్ ఎఫెక్ట్స్. ఇస్ట్రోజన్స్ అంటే ఇప్పుడు మేల్ హార్మోన్ టెస్టోస్ట్రాన్ అంటాము, ఫీమేల్ ఇస్ట్రోజన్. సో సమ్ ఆఫ్ దీస్ కెమికల్స్ హ్యావ్ దోస్ ఇస్ట్రోజెనిక్ ఎఫెక్ట్స్. కానీ ఒక అడల్ట్
ఇప్పుడు నేను ఆ వాటర్ అదే వాటర్ మనం కూడా తాగుతున్నాం, కానీ ఐఎమ్ ఎన్ అడల్ట్ కాబట్టి నా బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్తో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మనలో కూడా కొంత ఎస్ట్రోజన్ ఉంటుంది, మేల్స్ కూడా కొంత ఎస్ట్రోజన్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఈజ్ మినిస్క్యూల్. ఓకే. బట్ వెన్ ద సేమ్ కెమికల్ అటాక్స్ ద అన్బార్న్ బేబీ, అంటే లోపల తల్లి కడుపులో ఒక్క కణంగా మొదలయ్యి, ఒకటే కణం కదా మొదలయ్యేది, ఒక్క సెల్ కదా, స్టార్ట్స్ యాజ్ వన్ సెల్ కదా మనం అందరము. సో ఆ ఒక్క కణంగా మొదలయ్యి ఆ కణం విడిపోయి అది ఆర్గాన్స్గా తయారయ్యి ఆ జరిగే క్రమంలో ఈ మైన్యూట్ కెమికల్ కూడా ఇట్ కెన్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్. సో ఆ రకమైన సిచ్యువేషన్ వల్ల ఈ మేల్ జెనైటల్ అనామలీస్, అంటే మీకు హైపోస్పైడియసే కాదు, అన్డిసెండెడ్ టెస్టిస్ కూడా పెరుగుతోంది. ఈ రెండు జెనైటల్ ప్రాబ్లమ్సే కదా, మన వీటి ప్రాబ్లమ్సే కదా, జననాంగ సమస్యలే కదా. సో అన్డిసెండెడ్ టెస్టిస్ కూడా యూరప్లో ఐ థింక్ వన్ ఆఫ్ ద కంట్రీస్లో అప్రాక్సిమేట్లీ 8% 10% ఉంది అన్డిసెండెడ్ టెస్టిస్. నేను చదివిన ఒక పేపర్ ప్రకారం మనం 2 to 3% అనుకుంటున్నాం. సో కొన్ని చోట్ల బాగా పెరిగింది. సో బేసికల్లీ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇది ఒక ప్రధానమైన కారణంగా చెప్పబడుతున్నది, కానీ ఇదంతా హైపోథెసిస్ మాత్రమే, దీనికి ప్రూఫ్ లేదు. ఒక హైపోథెటికల్గా కొన్ని స్టడీస్లో వాటిల్లో ఇది కొంత బయటపడింది. ఒక 5% జెనెటిక్ ఉంటాయి. సో ఇప్పుడు మా దగ్గర కూడా ఒకే ఫ్యామిలీలో 2 బ్రదర్స్ హైపోస్పైడియాస్తో వస్తారు. ఫాదర్కి ఉంటుంది, సన్కి కూడా ఉంటుంది. నేను అట్లా చేస్తున్నాను, ఫాదర్కి నేనే చేశాను, అంటే అడల్ట్ అయిన తర్వాత. దట్ ఫాదర్ కేమ్ టు మీ, అంటే దట్ పర్సన్ కేమ్ టు మీ యాజ్ అన్ అడల్ట్ విత్ హైపోస్పైడియాస్. నేను హైపో రిపేర్ చేశాను, ఆయన పెళ్లి చేసుకొని 2 పిల్లలు పుట్టి వాళ్ళు పిల్లవాడికి హైపోస్పైడియాస్ వచ్చి ఆయన పాప నన్ను కాంటాక్ట్ చేసి మళ్ళీ వచ్చి పిల్లవాడికి కూడా నేను సర్జరీ చేశాను. సో ఇట్లా కొన్ని ఫ్యామిలీస్లో 2 బ్రదర్స్కి కానీ ఫాదర్కి సన్కి కానీ ఉండడము. సో వాళ్ళల్లో మేము వీఆర్ ట్రయింగ్ టు డూ సమ్ జెనెటిక్ టెస్ట్స్, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఫ్యామిలీలో అక్కడ ఏమన్నా జీన్స్ని ఏమన్నా మనం ఐసోలేట్ చేయగలమా అని మేము కొంత స్టడీస్ చేస్తున్నాం దీంట్లో. బట్ అది టైం పడుతుంది, నంబర్స్ కావాలి కదా టు రీచ్ సమ్ కంక్లూషన్. బికాస్ కొన్ని కోట్ల జీన్స్లో మనం ఒక్క జీన్ ఐడెంటిఫై చేయాలంటే ఇట్ విల్ టేక్ నంబర్స్, శాంపిల్స్ ఎక్కువ కావాలి. బట్ వీఆర్ డూయింగ్ సంథింగ్. సో మీరు అన్నట్టు ఒకటి వంశపారం, 2 కలుషితమైన నీరు తాగడం. కరెక్ట్. సో అంటే ఇంకా ప్రివెన్షన్స్లో మీరు ఏమైనా సూచిస్తారా టు ప్రివెంట్? 3 కొన్ని స్మోకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు స్మోకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చేస్తే, అంటే అంత ముందు కానీ ప్రెగ్నెన్సీలో స్మోకింగ్ చేస్తే, స్మోకింగ్ విల్ ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్. ప్రెగ్నెంట్ మదర్లో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హైపోస్పైడియాస్ బేబీస్ పుట్టే రిస్క్ ఎక్కువ ఉంది. ఓకే, ఇది కన్ఫర్మ్డ్. రీసెంట్గా కూడా ఇందాక మనం అనుకున్నాం కదా మెటా అనాలిసిస్ అని, సిస్టమాటిక్ రివ్యూ అని, రీసెంట్గా వచ్చింది ఒక సిస్టమాటిక్ రివ్యూ విచ్ సెడ్ దట్ ది రిస్క్ ఆఫ్ హైపోస్పైడియాస్ in pregnant mothers with hypertension is higher. So indirect ga obvious ga smoking will increase the risk of hypertension and heart problems kabatti that is one. Secondly, mother age perige koddi kuda hypospadias risk perugutundi anedi oka idi. Tarvata హార్మోన్స్ ఎప్పుడైతే మనం అంటే మైన్యూట్ క్వాంటిటీస్లో కూడా మన కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్లో ఎఫెక్ట్ చేస్తాయని, మరి ఈ యూజ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ అవన్నీ ఫీమేల్ హార్మోన్సే కదా, అవి విచ్చలవిడిగా వాడడం వల్ల దానివల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో ఎఫెక్ట్, బికాస్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. మళ్ళీ ఇవన్నీ వీటన్నిటికీ ప్రూఫ్ చేయడం చాలా కష్టం. ఒక 10 ఏళ్ల క్రితమో ఎప్పుడో నన్ను ఒక ఇంటర్నేషనల్ ఫోరంలో ఎవరో కాంటాక్ట్ చేశారు. డాక్టర్ గారు, మీరు చాలా హైపోస్పైడియాస్ చేస్తారు కదా, మనం ఒక స్టడీ చేద్దామా, మేము కొంచెం అందరం కలిసి ఒక స్టడీ చేద్దాం అనుకుంటున్నాం. ఏమి స్టడీ అని అడిగాను. అడిగితే వాళ్ళ హైపోథెసిస్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ టైంలో ప్లాస్టిక్ బాటిల్స్లో నుంచి వాటర్ తాగితే హైపోస్పైడియా వచ్చే అవకాశం ఉందా? ప్రెగ్నెన్సీ టైంలో ఆ మదర్ ఇఫ్ షీ డ్రింక్స్ వాటర్ ఫ్రమ్ ఏ ప్లాస్టిక్ బాటిల్, ఈస్ దేర్ ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ హైపోస్పైడియాస్ ఇన్ ద బేబీ. నేను అన్నాను, అసలు ఇది ఇంపాసిబుల్ అండి, ఈ స్టడీ చేయలేము అసలు.
యూ టెల్ మీ విచ్ మదర్ డజంట్ డ్రింక్ వాటర్ టుడే అవును. ఫ్రమ్ ఏ ప్లాస్టిక్ బాటిల్. 2, ఎన్నిసార్లు తాగితే అంటారు మీరు? అవును. రోజుకు ఒకసారి తాగితే వస్తుందంటారా? యూనో ఇది క్వాంటిఫై ఎలా చేస్తాం దీన్ని? క్వాంటిఫై ఎలా చేస్తామండి? అసలు ఈ స్టడీ దే ఇస్ నో వే యూ గోన్ డూ ది స్టడీ, ఇట్ ఫిజిల్డ్ అవుట్, అది అసలు అవ్వలేదు. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ అల్టిమేట్లీ ఇది ఎగ్జాక్ట్ కారణం తెలియదు. కానీ డెఫినెట్గా డిలేయింగ్ ద ప్రెగ్నెన్సీ టు ఎన్ ఓల్డ్ ఏజ్, ఫీమేల్స్లో ఎస్పెషలీ లేట్ ప్రెగ్నెన్సీస్ కానీ ఏజ్ ఎక్కువైన తర్వాత, ప్లస్ దీస్ యూజ్ ఆఫ్ rampant use of female contraceptives and other things, and of course smoking and other things are definitely responsible for at least some of these hypospadias. Okay, great. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు అబ్నార్మాలిటీస్ విల్ లీడ్స్ టు అబ్నార్మల్ బర్త్, సో బట్ విచ్ అబ్నార్మల్ అనేది ఇంకా మనం క్వాంటిఫై చేయాలి. కరెక్ట్. సో ఇంకోటి సార్, ఇప్పుడు మీరు రాసిన బుక్ ఏదైతే ఉందో, ఆ బుక్ అంటే రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ బుక్ ఎవరిని ఉద్దేశించి రాశారు? ఎవరు చదవాలి? అది ప్యూర్లీ సర్జికల్ బుక్ అండి. ఇన్ఫ్యాక్ట్ నా పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది ఆ బుక్ దే బాట్ ఇట్, ఇట్స్ అవైలబుల్ ఆన్లైన్, ఎనీబడీ కెన్ బై ఇట్. కొన్నారు కానీ వాళ్ళకి అది ఉద్దేశించి రాయబడింది కాదు నిజం చెప్పాలంటే. అంటే హైపోస్పేడియాస్ ఇంకొక రకంగా పెక్యూలియర్ ఏమిటి అంటే, ఇందాక మనం కొన్ని పెక్యులారిటీస్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇంకా కొన్ని మాట్లాడుకుంటే పెక్యులారిటీస్, ఇట్ ఈస్ ద మోస్ట్ వర్సటైల్ డిఫెక్ట్. అంటే ఇంత విభిన్నమైనటువంటి డిఫెక్ట్ ఇంకొకటి లేదు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే హైపోస్పేడియాస్ ఉన్న ప్రతి చైల్డ్ డిఫరెంట్. అంటే ఒక చైల్డ్కి హోల్ ఇక్కడ ఉంది, ఇంకో చైల్డ్కి కూడా హోల్ ఇక్కడే ఉంది, కాబట్టి రెండు ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓకే. సో ఎక్కడ ఉంటో తెలియదు మనకు. హోల్ అక్కడే ఉండొచ్చు, కానీ టిష్యూ డెవలప్మెంట్ వేరుగా ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే. సో కేవలం హోల్ పొజిషన్ని బట్టో లేకపోతే పెన్నిస్ సైజుని బట్టో షేప్ని బట్టో ఏ రెండు హైపోస్పేడియాసు ఒకటే నిర్ధారించడానికి లేదు. సో వర్సటాలిటీ అంటాను. అంటే వర్సటాలిటీ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్ ఉంది, గ్రహణం మోర్ అంటాం మనం, పెదిన కట్ అయ్యి పుడతారు కొంతమంది పిల్లలు, అందులో 2-3 రకాలు ఉంటాయి. అంతేగాని దాంట్లో ఎవ్రీ కేస్ ఈజ్ నాట్ డిఫరెంట్. సో మీరు ఒక ఆపరేషన్ని మాస్టర్ చేస్తే, ఒక టెక్నిక్ని, యూ కెన్ రిపేర్ ఎవ్రీథింగ్. హైపోస్పేడియాస్లో అలా కాదు. సో చాలామంది ప్రపంచంలో 1-2 ఆపరేషన్ టెక్నిక్స్ ద్వారా అన్ని హైపోస్పేడియాసు రిపేర్ చేసేద్దామని బయలుదేరి పప్పులో కాలేసి చాలా కాంప్లికేషన్స్ పిల్లలు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఈ రోజుకి కనపడుతున్నాయి మనకి. కాబట్టి హైపోస్పేడియాస్తో ప్రాబ్లం, మీరు బుక్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే చాలా టెక్నిక్స్ వచ్చుండాలి సర్జన్కి, చాలా టెక్నిక్స్ వచ్చుండాలి. వచ్చిన టెక్నిక్స్ కూడా ఏ కేసులో ఏ టెక్నిక్ వాడాలో తెలిసుండాలి. మీరు మంచి టెక్నిక్ని రాంగ్ కేసులో వాడితే ఇట్ విల్ బికమ్ ఏ బ్యాడ్ టెక్నిక్, రిజల్ట్ విల్ బి బ్యాడ్. సో యూ విల్ బ్లేమ్ ద టెక్నిక్. మీరు యాక్చువల్గా బ్లేమ్ చేసుకోవాల్సింది మిమ్మల్ని. టు చూస్ ద టెక్నిక్. సో యూ షుడ్ చూస్ ద రైట్ టెక్నిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరీక్ష ఉంది, నాకు అన్ని ఆన్సర్లు తెలుసు, కానీ ఒక క్వశ్చన్కి వేరే ఆన్సర్ రాశాను. 3వ క్వశ్చన్కి రాసే ఆన్సర్ మొదటి క్వశ్చన్కి రాశాను, మొదటి క్వశ్చన్కి రాసే ఆన్సర్ 2వ క్వశ్చన్కి రాశాను, 2వది 3వ దానికి రాశాను. ఏమవుతుంది? ఆన్సర్ కరెక్టే. సో అలాగే హైపోస్పేడియాస్లో 2 విషయాలు. ఒకటి మల్టిపుల్ టెక్నిక్స్ని మాస్టర్ చేయాలి, 2 ఏ టెక్నిక్ ఎక్కడ వాడాలో తెలుసుకోవాలి. ఈ 2 తెలిస్తేనే వాళ్ళు అండ్ నేను మీకు క్వశ్చన్ వేస్తాను, మీరు చాలా రీసెర్చ్ చేశారు, మీరు చెప్పేస్తారు ఆన్సరు. హైపోస్పేడియాస్ ఆపరేషన్కి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే మీరు ప్రతి కేసు క్లైమాక్స్ లా ఉంటుందని చెప్పారు. దేర్ ఆర్ మోర్ దాన్ 300 టెక్నిక్స్.
పబ్లిష్డ్. నా టెక్నిక్ కూడా ఉంది, ఐ హ్యావ్ మై ఓన్ టెక్నిక్. ఇవన్నీ నేను పబ్లిష్డ్ టెక్నిక్స్ చెప్తున్నా. పబ్లిష్ చేయనివి ఇంకా చాలా ఉంటాయి. ప్రతివాడు నేను ఇట్లా చేస్తానండి అంటే అది వేరు, అట్లా కాదు. అంటే జర్నల్స్లో పబ్లిష్ అయ్యి దానికి ఒక పేరు పెట్టి దిస్ ఈజ్ మై టెక్నిక్, దిస్ ఈజ్ మై టెక్నిక్, దిస్ ఈజ్ మై టెక్నిక్ అని పేరు పెట్టి పబ్లిష్ చేసినవి 300 ఉన్నాయి మినిమం, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఒకరు మాస్టర్ కావాలంటే 300 నేర్చుకునే వరకు. అంటే ఏమిటి దీని అర్థం ఏమిటంటే నో సింగిల్ టెక్నిక్ క్యాన్ కరెక్ట్ దిస్ అని అర్థం, అంతే కదండి. అంతే. సో అన్నీ నేర్చుకోక్కర్లేదు. సో ఇప్పుడు నేను 1995లో ఎయిమ్స్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు 30 years అయింది నేను పీడియాట్రిక్ సర్జరీ చేస్తూ. సో ఈ 30 ఏళ్లలో నేను ఎవల్యూషన్ చూశాను. అంటే అప్పట్లో ఏం టెక్నిక్స్ వాడేవాళ్ళము, ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి, కొత్త టెక్నిక్స్ కొన్ని వచ్చాయి, పాత టెక్నిక్స్ కొన్ని రివైవ్ అయ్యాయి. సో ఈ ఎవల్యూషన్ చూశాను, నేను కూడా ఒక భాగం ఎవల్యూషన్లో. సో దానిలో భాగంగా నేను ఒక 20-25 ఏళ్లలో నేను నా టెక్నిక్స్ని రిఫైన్ చేసుకున్నాను. రిఫైన్ చేసుకుని ఒక 5 నుంచి 10 టెక్నిక్స్, మినిమం 5 టెక్నిక్స్. అంటే మళ్ళీ ప్రైమరీ హైపోస్పేడియస్ వేరు, రీఆపరేటివ్ హైపోస్పేడియస్ అంటే ఫెయిల్డ్ హైపోస్పేడియస్ వేరు. మీరు ప్రైమరీ అంటే ఫస్ట్ టైం చేసేది, అంతకుముందు ఎవరు ముట్టుకోలేదు, మీరే ఫస్ట్ చేస్తున్నారు. రీఆపరేటివ్ ఫెయిల్డ్ అంటే అంతకుముందు 1 సారో 2 సార్లు 10 సార్లు ఫెయిల్ అయింది, మీరు చేస్తున్నారు. సో ద సేమ్ టెక్నిక్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ. అంటే రీడూకు టెక్నిక్స్ డిఫరెంట్ మళ్ళీ. కాబట్టి మీరు రీడూ పక్కన పెడితే ఓన్లీ ప్రైమరీ హైపోస్పేడియాస్ తీసుకుంటే ఒక 4 to 5 ఒక 5 టెక్నిక్స్ నేర్చుకుని ఈ 5 టెక్నిక్లు ఎక్కడ వాడాలో తెలుసుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ వెరీ డీసెంట్ రిజల్ట్. రీఆపరేటివ్ హైపోస్పేడియాస్ చేయాలంటే కనీసము ఇంకొక 4-5 టెక్నిక్స్ నేర్చుకొని ఉండాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఏమిటి అంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆన్ హైపోస్పేడియాస్ని ఒక 4-5 పెట్టి ఒక 10-12 ఏళ్ల క్రితము ఒక సర్వే నిర్వహించారు ఫ్రమ్ యూరప్ అండ్ అమెరికా నుంచి. వాళ్ళని అడిగారు, ఒక సర్జన్ అంటే వాళ్ళందరూ ఏంటంటే 20-30 ఏళ్ళ నుంచి హైపోస్పేడియాస్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్ని కూడా తయారు చేస్తూ ఆ లెవెల్లో ఉన్నారు. వాళ్ళని అడిగింది ఏంటంటే ఒక సర్జన్ వాడి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు హైపోస్పేడియాస్ రిజల్ట్స్ రీజనబుల్గా రావాలంటే సంవత్సరానికి ఎన్ని హైపోస్పేడియాస్ చేయాలి? సో వేరే ఆపరేషన్లో లేనిది హైపోస్పేడియాస్లో ఉన్నది. ఇంకొక స్పెషాలిటీ ఏమిటంటే మీరు ఎన్ని నంబర్స్ చేస్తే మీ రిజల్ట్స్ అంత బెటర్ అవుతుంటాయి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ లాగా అది హైపోస్పేడియాస్లో అన్నిటికంటే ఎక్కువ ట్రూ. ఇప్పుడు వేరే ఆపరేషన్ ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు పైలోప్లాస్టీ ఉంది. ఎలా ఉంటుందంటే మీరు స్టార్ట్ చేస్తారు కదా, ఒక 20, 30, 40, 50 కేసులు అయిన తర్వాత మీ రిజల్ట్ ఆల్మోస్ట్ ప్లాటివ్ అయిపోతుంది. 1 to 2% డిఫరెన్స్ తప్ప రాదు. సపోజ్ పైలోప్లాస్టీకి ఇంటర్నేషనల్గా 95 to 97% సక్సెస్. మేము మెటా అనాలిసిస్ పబ్లిష్ చేసాం దాని మీద. సో 95 to 97% సక్సెస్ ఉంటుంది అనుకోండి. 50 కేసులు చేసిన వాడికైనా 500 కేసులు చేసిన వాడికైనా ఆల్మోస్ట్ అదే ఉంటుంది. ఒక 1% అటు ఇటు ఉండొచ్చు. అర్థమైంది కదా? హైపోస్పేడియాస్ అలా కాదు. మీరు సంవత్సరానికి, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ఎక్స్పర్ట్స్ చెప్పింది, సంవత్సరానికి మినిమం 50 హైపోస్పేడియాస్ ఆపరేషన్లు ఒక సర్జన్ చేస్తే కానీ ఆ సర్జన్కి రిజల్ట్స్ ఒక రీజనబుల్ రేంజ్లో ఉండవు. అంటే వారానికి కూడా చేయాలి మినిమం. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, ఇది ప్రైమరీ హైపోస్పేడియాస్ అంటే ఫస్ట్ టైం చేసేది. రీఆపరేటివ్ ఫెయిల్డ్ హైపోస్పేడియాస్, కాంప్లెక్స్ హైపోస్పేడియాస్, అవి కాంప్లెక్స్ కేసెస్. అవి వాటిని ట్యాకిల్ చేయాలంటే వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే మినిమం సంవత్సరానికి 100 హైపోస్పేడియాస్, అంటే అన్ని రీఆపరేటివ్ కాదు, అన్నీ కలిపి మినిమం మీరు 100 హైపోస్పేడియాస్ చేస్తే తప్ప మీరు అసలు రీఆపరేటివ్ జోలికి పోవద్దని చెప్పారు. అంటే 3 రోజులు కూడా చేయాలి ఆల్మోస్ట్. అంటే ఇది అన్ని ఆపరేషన్స్కి ఇలా ఉండదు. ఒక క్యూరియస్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఎన్ని సర్జరీలు చేశారు? ఏడాదికి ఎన్ని చేస్తారు? ఈ రోజున యాజ్ ఆన్ టుడే నేను ఏడాదికి
ఆల్మోస్ట్ 200 దాకా చేస్తున్నాను. 180 నుంచి 200 దాకా చేస్తున్నాను. సమ్మర్లో హైపోస్పీడియాస్ సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటాయి, హాలిడేస్ కదా, అందుకని చాలా మంది సమ్మర్లో చేయించుకుంటారు. అవి ఎలెక్టివ్ కేసు కదా, ఎమర్జెన్సీ కాదు, ఏం కాదు, వాడికి ఇప్పుడు ఏమో కంగారే వచ్చింది కాబట్టి సమ్మర్లో చాలా మంది వస్తారు. బట్ టోటల్గా 180 to 200 ఈజ్ మై నంబర్ టుడే. ఓకే, పర్ ఇయర్ సంవత్సరానికి. అన్ఫార్చునేట్లీ నేను నా ఇనీషియల్ 10 yearsలో హైపోస్పీడియాస్ నేను కౌంట్స్ లేవు నా దగ్గర. బట్ లాస్ట్ 10-15 ఏళ్ళలో చూస్తేనే ఐ హావ్ క్రాస్ 2500, 3000. అంటే మీ అన్ని ఆపరేషన్ చేసిన సర్జన్స్ ఇండియాలో ఎంతమంది ఉన్నారు? ఇట్లా 200 చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒక సింగిల్ సర్జన్ 200 ఆపరేషన్లు సంవత్సరానికి చేసేవాళ్ళు నాకు తెలిసి ఇండియాలో ఎవరు లేరు. అంటే ఐ కెనాట్ క్లెయిమ్ 100% ఫర్ దిస్, బట్ నేను మీటింగ్స్లో వాటిలో వెళ్తూ ఉంటాను, నాకు తెలుసు కదా, జనరల్గా అందరు తెలుస్తారు కాబట్టి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ ప్రాక్టీస్లో అసలు ఇంపాసిబుల్, మర్చిపోండి. 10, 15, 20 చేస్తే చాలా ఎక్కువ చేసినట్టు పర్ సర్జన్. నేను చెప్తున్నా, నాకు తెలుసు కదా. ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, బికాస్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఒక మొత్తం డిపార్ట్మెంట్లో ఒక 10 మందో 8 మందో సర్జన్ ఉంటే వాళ్ళందరూ కలిసి సంవత్సరానికి 200 చేస్తారేమో, కానీ సింగిల్ సర్జన్ 200 చేయడం నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేయరు. నాకు తెలిసి సింగిల్ సర్జన్ 100 చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు ఇండియాలో. ప్రపంచంలోనే సింగిల్ సర్జన్ 50-100 చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచంలోనే. చైనా గురించి నాకు తెలియదు, చైనా డేటా పెద్ద బయటికి రాదు, బట్ తక్కువ మంది ఉంటారు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. డాక్టర్ గారు, ఇప్పుడు మనం హైపోస్పీడియాస్ అనేది సెకండ్ హైయెస్ట్ అంటే బర్త్ డిఫెక్ట్ లో అనుకున్నాము. ఫస్ట్ వృషణాలు బయటకు రాకపోవడం అనుకున్నాము. సో దాని గురించి కూడా పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేద్దాము. సో వృషణాలు బయటకు రాకుండా ఉండడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి, వాటిని ప్రారంభంలో ఎలా గుర్తించాలి, అదే రకంగా ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి? ఆ వృషణాలు బయటికి రావడానికి మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే, హైపోస్పీడియాస్ లాగే దానికి కూడా మనకు కారణం తెలియదు. ఓకే, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల రాకపోవచ్చు, కానీ అది మళ్ళీ మైనారిటీ. 95% కంటే ఎక్కువ పేషెంట్స్లో మిగతా అంతా నార్మల్గా ఉంటుంది. ఓన్లీ వృషణాలు మటుకు బయటికి రావు, 1 కానీ 2 కానీ. సో ఇది ఎలా గుర్తించాలంటే, అది జనరల్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఒక హాస్పిటల్లో కనుక డెలివరీ అయితే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఇప్పుడు అంకురాలో డెలివరీ అయింది. డెలివరీ అయితే ఏమవుతుందంటే, ఒక పీడియాట్రిషియన్ విల్ అటెండ్ ద డెలివరీ. నార్మల్ డెలివరీ అయినా డెలివరీ అవ్వగానే ఒక పీడియాట్రిషియన్ చూస్తారు బేబీ. చూసినప్పుడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ దే విల్ ఆల్సో ఎగ్జామిన్ ద టెస్టిస్. మామూలుగా కళ్ళు, ముక్కు అన్నీ ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, బొడ్డు ఎలా ఉంది, టెస్టిస్ ఎలా ఉంది, పెనిస్ ఎలా ఉంది, ఏనల్ ఓపెనింగ్ ఉందా లేదా. దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఏ పీడియాట్రిక్ స్పెషలిస్ట్. సో న్యూ బార్న్ బేబీని ఎగ్జామిన్ చేసినప్పుడు పీడియాట్రిషియన్ చూడాల్సినవి ఇవన్నీ. సో వాళ్ళు గుర్తుపట్టేస్తారు. వాళ్ళు గుర్తుపట్టేసి ఇది టెస్టిస్ ఒకటి 1-2 కిందకి రాలేదని చెప్పి వాళ్ళు వెంటనే మాకు రెఫర్ చేస్తారు. యూజువల్గా మాకు పంపిస్తారు, మేము చూసేసి యూజువల్గా 6 months పాటు ఏం చెయ్యం, 6 monthsకి రమ్మని చెప్తాం. ఎందుకంటే చెప్పా కదా 6 monthsలో కిందకి రావచ్చు దాని అంతదే అని చెప్పి. సో వీ కాల్ దెమ్ బ్యాక్ ఎట్ 6 months. సో మిస్ అయ్యేది ఎక్కడంటే, మన డిస్ట్రిక్ట్స్లోనో లేకపోతే ప్రైమరీ సెంటర్లోనో అక్కడ డెలివరీ అయినప్పుడు ఆ పర్టికులర్ అక్కడ ఉండే డాక్టర్ మే నాట్ బి ట్రైన్డ్ టు ఎగ్జామిన్ ద చిల్డ్రన్. అలాంటప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ చూసుకోవడం అనేది చాలా ఈజీ. ఓకే, సో ఎస్పెషల్లీ పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు, వాడు యాక్టివ్గా ఉన్నప్పుడు పైకి కింద తిరుగుతుంటాయి అవి. సో చాలా కష్టం వాటిని ఉన్నాయో లేవో చెప్పటం. మీరు నిద్రపోయేటప్పుడు రిలాక్స్గా ఉన్నప్పుడు అవి కిందకు వచ్చి కూర్చుంటాయి స్క్రోటంలో. సో పేరెంట్స్ దే కెన్ వెరీ ఈజీలీ సీ. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ డాక్టర్ గారిని అడిగితే ఆ డాక్టర్ గారు చూసి చెప్తారు. సో ఇది రికగ్నైజ్ చేయడానికి మార్గం. ఇప్పుడు ఈ హైపోస్పీడియాస్లో కానీ లేదా ఇప్పుడు ఈ వృషణాల కిందికి రాకపోవడం అనే విషయంలో కానీ, అంటే మనం సర్జరీ చేసిన తర్వాత హౌ ఈజీ ఇట్ ఈస్ టు రికవర్, అంటే మనం వాళ్ళు వచ్చి మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి చెప్పడానికి కరెక్ట్ ఇప్పటిదాకా చేసిన సర్జరీలో అంటే ఏది సక్సెస్ రేట్ ఎంత ఉంది, రికవర్ కావడానికి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా వీలైతే ఖర్చు విషయం ప్రైవేట్లో. కరెక్ట్. ఈ అన్డిసెండెడ్ టెస్టిస్, అదే మన వృషణాల కిందకి రాకపోవడం అనేది 2 రకాలు ఉంటాయి. వాటిలో
వెరీ వెరీ బ్రాడ్గా చెప్పాలంటే 2 రకాలు ఉంటాయి. ఒక రకం ఏమిటంటే పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. అంటే చేతికి తగులుతోంది గజ్జల్లో, అంతే కదా, స్క్రోటంలో లేదు, కింద సంచిలో లేదు, గజ్జల్లో చేతికి తగులుతూ ఉంటుంది మనం ఎగ్జామిన్ చేసినప్పుడు. దాన్ని అంటే అది పొట్టలో నుంచి కిందకు వచ్చింది కానీ గజ్జలు దాటి కింద స్క్రోటంలోకి రాలేదు, కొంత దూరం ప్రయాణించింది, అక్కడ అయిపోయింది. సో వాటికి సర్జరీ pretty స్ట్రైట్ ఫార్వర్డ్, ఆ కింద నుంచే తీసుకొచ్చేయచ్చు వాటిని కిందకి. ఓకే, రెండవది నాన్ పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్. నాన్ పాల్పబుల్ అంటే చేతికి తగలట్లేదు, స్క్రోటంలోనే లేదు, గజ్జలోనూ తగలట్లేదు, అవి పొట్టలో ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా పొట్టలో ఉంటే మనకు తగలదు కదా, ఆ పేగుల మధ్యలో పడి ఉంటుంది అది. సో వాటికి మనం లాప్రోస్కోపీ చేయాల్సి ఉంటుంది. అంటే పొట్టలో చూడాలి, పొట్టంతా కోసి చూడడం కంటే ఒక చిన్న టెలిస్కోప్ తీసుకుని పొట్టు దగ్గర పొట్టలో పెడితే మనకి మ్యాగ్నిఫికేషన్లో స్క్రీన్లో కనపడుతుంది మొత్తం అంతా లాప్రోస్కోపీలో. సో నాన్ పాల్పబుల్ అన్డిసెండెడ్ టెస్టిస్కి లాప్రోస్కోపీ చేస్తాం, పాల్పబుల్ టెస్టిస్కి ఒక చిన్న ఆపరేషన్ ద్వారా కిందకు తీసుకొచ్చేస్తాం. సో జనరల్గా మీకు పొట్టలో ఉన్నదైనా ఒక్కొక్కసారి పొట్టలో చాలా పైకి ఉంటే వాటిని 2 స్టేజెస్లో కిందకు తేవాల్సి ఉంటుంది, 2 స్టేజెస్లో. ఒక్కొక్కసారి కొన్ని కేసుల్లో ఆ టెస్టిస్ పుట్టక ముందే అది డ్యామేజ్ అయిపోయి చిన్నగా అయిపోయి ఉంటుంది. అలాంటి వాటిని తీసేస్తాం, ఎందుకంటే క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మీకు అన్డిసెండెడ్ టెస్టిస్లో సెల్స్ చచ్చిపోవడమే కాకుండా ఫ్యూచర్లో క్యాన్సర్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి వాటిని కిందకు తీసుకొస్తాము, లేదా మరీ చిన్నగా అయిపోతే తీసేస్తాం. ఫస్ట్ ఆప్షన్ కిందకు తీసుకురావడమే. సో ఇది ఏదైనా కానీ 1 అవర్లో సర్జరీ అయిపోతుంది. ఎనస్థీషియా ఇవ్వడం కానీ సర్జరీ చేయడం కానీ ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో 1 అవర్లో అయిపోతుంది. 1 డేలో బేబీని డిశ్చార్జ్ చేస్తాం. యాక్చువల్గా పొద్దున్న చేసి సాయంత్రం కూడా పంపించవచ్చు, పొద్దున్న చేసేసి సాయంత్రం ఇంటికి పంపించవచ్చు. కాబట్టి మనకేంటంటే చిన్న బేబీస్కి ఎనస్థీషియా ఇస్తున్నాం, సర్జికల్ కోసం కాదు, ఎనస్థీషియా ఇస్తున్నాం కాబట్టి మనము 24 అవర్స్ ఉంచుకుంటాం హాస్పిటల్లో. చైల్డ్ కంప్లీట్గా రికవర్ అయిపోయి ఫీడింగ్ అది తీసుకుంటూ నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం మన ప్రోటోకాల్ ప్రకారం. సో టెస్టికల్ లేకుండా పుట్టడం ఉంటారా సార్? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒకటి చిన్నగా ఉంటే తీసేస్తాం, కానీ మొత్తానికి లేకపోయి కేసెస్ కూడా చూసారు ఏమన్నా? ఎక్స్ట్రీమ్లీ రేర్. ఓకే, ఒకటి అలా చూస్తాం. ఓకే, మీ మొత్తం ఎక్స్పీరియన్స్ లో హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్? లైక్ చాలా తక్కువ సార్, ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. ఓకే, అప్పుడు ఏం చేస్తారు? ఏమి చేయం, కన్ఫర్మ్ చేసుకోవాలంతే. ఎందుకంటే చాలా ఎక్స్పెరిమెంట్ లా ఫ్యూచర్ లో రాదు 2 టెస్టిస్ లేకపోతే ఇంకొచ్చే అవకాశం ఏముంది? ఓకే, లేదు, అది రేర్. లక్కీగా టెస్టిస్ అసలు తయారు కాలేదు అనే సిచ్యువేషన్ వెరీ అన్కామన్. కామన్గా టెస్టిస్ తయారవుతుంది కానీ ఏదో కారణం వల్ల పైన ఆగిపోతుంది, ఒక్కొక్కసారి చిన్నగా అయిపోతుంది. మన గజ్జల్లో తగిలే పాల్పబుల్ టెస్టిస్కి అయితే 95% ప్లస్ రిజల్ట్ ఉంటుంది, సక్సెస్. అంటే కింద తెచ్చి పెట్టిన తర్వాత అది మళ్ళీ పైకి వెళ్ళిపోవడము అది కూడా వెరీ రేర్. ఐ వుడ్ సే less than 5% ఛాన్స్. పొట్టలో ఉన్న టెస్టిస్ అంటే బాగా పొట్టలో పైకి ఉండి దాన్ని కిందకి తీసుకొచ్చి ఒక్కొక్కసారి బాగా పొట్టలో చాలా పైకి ఉంటే 2 స్టేజ్లో కింద తేవాల్సి వస్తుంది. అంటే ఒక స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ చేసి 6 months తర్వాత సెకండ్ స్టేజ్లో కింద తీసుకొస్తాం. అలా చేయాల్సి వచ్చినా కానీ 80 to 85% సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్. కిడ్నీ ఉంటుంది, కిడ్నీ తర్వాత మూత్రనాళం ఉంటుంది, మూత్రనాళం తర్వాత బ్లాడర్ ఉంటుంది, బ్లాడర్ తర్వాత యురెత్రా ఉంటుంది, యురెత్రా నుంచి వెళ్ళి తర్వాత మనకు పురుషాంగం నుంచి వెళ్ళో లేదా పెనిస్ నుంచి వెళ్ళో లేదా ఎక్కడి నుంచి వెళ్ళో మూత్రం వెళ్తుంది. సాధారణంగా ఇప్పుడు అంటే నేను అండర్స్టాండ్ చేసుకున్నది బిఫోర్ ఐ స్పోక్ విత్ సెవరల్ యూరాలజిస్టులు, వాళ్ళు చెప్పింది ఏంటంటే మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. బికాస్ యురెత్రా అనేది పొడవు 4 సెంటీమీటర్లే ఉంటుంది, అది పురుషుల్లో మాత్రం 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఏదైతే వైరస్ బయటకు వెళ్ళి వ్యాపిస్తుందో లోపలికి వెళ్ళడానికి టైం తక్కువ పడుతుంది మహిళల్లో అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ నేను డాటా చూస్తే ఏంటంటే బిఫోర్ 1 year ఉన్న మేల్ చైల్డ్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అని నేను చదువుతున్నాను. సో ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, దీని కొద్దిగా వివరిస్తారా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. యూరాలజిస్టులు అడల్ట్స్లో చెప్పింది కరెక్టే.
మహిళలు షార్ట్ ఇది కాబట్టి యూరిథ్రా కాబట్టి బ్యాక్టీరియా తొందరగా వెళ్ళిపోతాయి పైకి. కాకపోతే అవి మోస్ట్లీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్. ఇక్కడ మనం పిల్లల్లో లెస్ దెన్ 1 year మగ పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్ అనుకునేవి కిడ్నీ ఇన్ఫెక్షన్స్. ఇవి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కావు, ఇవి కిడ్నీ ఇన్ఫెక్షన్స్. సో జనరల్గా చిన్న పిల్లల్లో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ని 2 రకాలుగా విభజిస్తాం. చాలా సింపుల్. యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే యూటీఐ అంటాం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో యూటీఐ విత్ ఫీవర్ 1 category, యూటీఐ వితౌట్ ఫీవర్ ఇస్ అ 2nd category. ఫీవర్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తేనే ఫీవర్ వస్తుంది. ఇప్పుడు యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఇట్ కెన్ ఎఫెక్ట్ ద కిడ్నీ, ఇట్ కెన్ ఎఫెక్ట్ ద బ్లాడర్ ఆల్సో. 2 types. ఎస్. సో కిడ్నీని ఎఫెక్ట్ చేసి పైలోనెఫ్రైటిస్ అంటాం, అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటాం కిడ్నీ ఇన్ఫెక్షన్ మెడికల్ టర్మ్స్. సో కిడ్నీ ఇన్ఫెక్షన్లో మాత్రమే ఫీవర్ వస్తుంది, బ్లాడర్ ఇన్ఫెక్షన్లో ఫీవర్ రాదు. ఇది పేరెంట్స్కి ఈవెన్ పీడియాట్రిషియన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఓకే. ఎందుకంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కామన్గా బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఇందాక మీరు చెప్పినట్టు ఓల్డర్ గర్ల్స్లో వస్తాయి. ఎందుకంటే ఇది ఒక టాపిక్, మళ్ళీ దీన్ని బ్లాడర్ బౌల్ డిస్ఫంక్షన్ ఇది ఒక పెద్ద చాప్టర్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. ఏమిట్రా అంటే స్కూల్కి వెళ్తారు, 4-5 ఏళ్ల వయసులో స్కూల్కి వెళ్ళటం మొదలు పెడతారు. స్కూల్లో బాత్రూమ్స్ బాగుండవు, ఎన్ని టాప్ స్కూల్స్ అయినా కానీ. ఇప్పుడు పిల్లాడంటే వాడు దూరంగా నుంచొని పోసేస్తాడు, ఆడపిల్లంటే కూర్చొని పోయాలి. పాపం వాళ్ళకి బాత్రూమ్ బాగుండకపోతే వెళ్ళరు. అందులో చాలా మంది మన ఇళ్ళల్లో పిల్లలు దే ఆర్ కొంచెం క్లీన్లీనెస్కి బాగా అలవాటు పడి ఉంటారు. ఇక వాళ్ళు క్లీన్ లేకపోతే వెళ్ళరు. మా అమ్మాయి వెళ్ళేది అది. ఐ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ మై సెల్ఫ్. మన స్కూల్ చూసినప్పుడు గ్రౌండ్స్ అవన్నీ చూస్తాం కానీ బాత్రూమ్ చూడలేం. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే బాత్రూమ్ పొద్దున్నే క్లీన్ చేసినా కానీ 2 వెళ్ళగానే మళ్ళీ వాసన మళ్ళీ మొదలవుతుంది కదా. సో అది ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు యూరిన్ ఆపుకోవడము, అంటే ఆడపిల్లలు చెప్తున్నా, యూరిన్ ఆపుకోవడము, అమ్మో యూరిన్ వస్తుందనే భయంతో వాటర్ తాకపోవడము, దీనికి తోడు కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. అది కూడా చిన్న పిల్లల్లో బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. వీటి కారణాల వల్ల ఓల్డర్ చిల్డ్రన్లో ఎస్పెషలీ గర్ల్స్లో బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కామన్. ఓకే. దాంట్లో ఫీవర్ రాదు. దాంట్లో ఏమవుతుందంటే యూరిన్ మంట, యూరిన్లో బ్లడ్ రావచ్చు, లేదా యూరిన్ ఫ్రీక్వెంట్గా అవడం, ప్రతి 10 నిమిషాలకి పరిగెత్తడం, ఫ్రీక్వెన్సీ అంటాం. అర్జెన్సీ అంటాం, అంటే ఆపుకోలేకుండా పరిగెత్తడం, లేదా చుక్క పడ్డం. ఇవి దే ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ ఎ బ్లాడర్ ఇన్ఫెక్షన్. అండ్ యాజ్ యూ రైట్లీ సెడ్ దే ఆర్ మోర్ కామన్ ఇన్ ఓల్డర్ చిల్డ్రన్, ఎస్పెషలీ గర్ల్స్. వేరేస్ బాయ్స్లో మనము ఇఫ్ యూ టేక్ ద బాయ్స్, ఎస్పెషలీ లెస్ దెన్ 1 year వచ్చే ఇన్ఫెక్షన్స్ దే ఆర్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్. సో దే కమ్ విత్ ఫీవర్. అండ్ ఎప్పుడైతే ఒక పిల్లవాడికి కానీ ఈవెన్ ఆడపిల్లలకు కూడా ఫీవర్ తోటి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిందో, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. కిడ్నీ ఇన్ఫెక్షన్లో వాళ్ళకి అసలు యూరినరీ సిమ్టమ్సే ఉండకపోవచ్చు. దే కెన్ ప్రెజెంట్ ఓన్లీ విత్ ఫీవర్. ఫీవర్ వస్తే వాళ్ళు ఏదో పారాసిటమాల్ ఇస్తారు డాక్టర్, రాకపోతే మళ్ళీ ఏదో ఇస్తాడు, యాంటీబయాటిక్ అంటాడు. మేము చెప్పే పీడియాట్రిషియన్స్కి కూడా, మా కొలీగ్స్ పనిచేసే వాళ్ళకి అందరికీ మేము చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు, హై గ్రేడ్ ఫీవర్తో పిల్ల లేదా పిల్లవాడు వచ్చినప్పుడు ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చెయ్యండి. కల్చర్ చేయక్కర్లేదు, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు, CUE. గంటలో రిపోర్ట్ వస్తుంది, ఎక్కువ టైం పట్టదు. CUEలో ఇది యూరిన్ ఇన్ఫెక్షనా కాదా తెలిసిపోతుంది. ఓకే. మళ్ళీ చెప్తున్నాను, కిడ్నీ ఇన్ఫెక్షన్లో హై గ్రేడ్ ఫీవర్ మాత్రమే వచ్చి వాళ్ళకి అసలు మనం ముందు చెప్పుకున్న బ్లాడర్ ఇన్ఫెక్షన్ తాలూకు యూరినరీ సిమ్టమ్స్ అస్సలు ఉండకపోవచ్చు. మంట కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, అర్జెన్సీ కానీ ఉండకపోవచ్చు. కేవలం పిల్లలు హై గ్రేడ్ ఫీవర్తో వస్తారు. ఇంకా చిన్నపిల్లలు 3 నెలలు 4 నెలలు పిల్లలు అయితే వామిటింగ్స్, లూజ్ మోషన్స్తో వస్తారు. ఫీవరు, వామిటింగ్స్, లూజ్ మోషన్స్. మనం ఏమనుకుంటాము, ఏదో తిన్నాడు ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాము. అవునా? వాడి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో ఒకటి జ్వరం వచ్చింది, టెస్ట్ చేసినాము, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది, బట్ స్టిల్ అనుకోరు కదా సార్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి. అనుకుంటారా? అనుకోవాలి. అదే చెప్తున్నాను. ఎవరికైనా సరే ఫీవర్ వచ్చి హై గ్రేడ్ ఫీవర్ వచ్చి
యూరిన్ టెస్ట్లో నంబర్ ఆఫ్ పస్ సెల్స్ చాలా కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ చూసేది అంటే పస్ సెల్స్ నార్మల్గా అప్ టు 5 పస్ సెల్స్ ఆర్ ఓకే, ఎవరికైనా మనకైనా ఉండొచ్చు ఎప్పుడైనా. మేము యాక్చువల్గా 10 దాకా కూడా ఓకే తీసుకుంటాం. సో బట్ మోర్ దెన్ 10 పస్ సెల్స్ యూరిన్లో ఉంటే కంప్లీట్ యూరిన్, ఎస్పెషల్లీ నైట్రేట్స్ అని ఇంకోటి ఉంటుంది, అది పాజిటివ్ వస్తుంది. ఈ రెండు ఉంటే యూరిన్ టెస్ట్లో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ కిడ్నీ ఇన్ఫెక్షన్. అంటే ఫీవర్ ఉంటే, ఫీవర్ లేకుండా యూరిన్ సిమ్టమ్స్ ఉండి మంట గింట ఉండి యూరిన్ పాజిటివ్ వస్తే అది బ్లాడర్ ఇన్ఫెక్షన్. ఫీవర్ తోటి ఇంకే సిమ్టమ్స్ లేకుండా కేవలం ఫీవర్ ఉండి యూరిన్ పాజిటివ్ వస్తే అది కిడ్నీ ఇన్ఫెక్షన్, ఫినిష్డ్. దీనిలో పెద్ద డిస్కషన్కి అవసరం లేదు. మళ్ళీ వీ హ్యావ్ టు యాక్ట్ వెరీ ఫాస్ట్. ఇమీడియట్లీ యూ షుడ్ స్టార్ట్ అన్ యాంటీబయాటిక్. బిఫోర్ గివింగ్ ద ఫస్ట్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ యూరిన్ కల్చర్కి పంపించాలి. ఎందుకంటే యాంటీబయాటిక్స్తో మనం మారిపోతుంది కాబట్టి. కరెక్ట్. కల్చర్కి పంపించేసేసి నెక్స్ట్ శాంపులే బాబు వచ్చాడు, నిన్నటి నుంచో మొన్నటి నుంచో హై గ్రేడ్ ఫీవర్ ఉన్నది, ఏదో వామిటింగ్స్ ఉన్నాయి, ఏదో ఉన్నాయి, ఇంకేం మేజర్ సిమ్టమ్స్ ఏం లేవు, ఇదే మెయిన్ సిమ్టము, అదే కదా కామన్గా అదే కదా. మళ్ళీ పారాసిటమాల్ ఇస్తున్నాం, ఒక 4 గంటలు తగ్గుతుంది, 6 గంటలు మళ్ళీ వస్తుంది. బిఫోర్ యూ డూ ఎనీథింగ్ ఎల్స్, నో హార్మ్, సింపుల్ టెస్ట్ ఎంతండి, 100-200, ఇట్స్ నాట్ కాస్ట్లీ. సిటీ స్కాన్ చేయట్లా మనం, జస్ట్ గెట్ ఏ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఎందుకు నేను ఇన్నిసార్లు కిడ్నీ ఇన్ఫెక్షన్ని మిస్ కాకుండా రికగ్నైజ్ చేయాలని చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి టైఫాయిడ్ వచ్చింది, ఒక పిల్లవాడికి టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ మీరు డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత, తగ్గిపోయిన తర్వాత, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ బికాస్ ఆఫ్ టైఫాయిడ్. యూజువల్గా తగ్గిపోయిందంటే తగ్గిపోయింది, యు ఆర్ డన్. డెంగ్యూ వచ్చింది, సివియర్గానే వచ్చింది, ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి, ప్లేట్లెట్స్ బట్ ఒకసారి డెంగ్యూ తగ్గిపోయిన తర్వాత వాడు అన్ని నార్మల్ ఇంటికి వెళ్ళిన తర్వాత హీ ఆర్ షీ విల్ బి దెర్ ఇస్ నో పర్మనెంట్ డ్యామేజ్. ఇక వాడికి డెంగ్యూ, ఎన్కెఫ్లైటిస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అది వేరే విషయం, బట్ నార్మల్ కోర్సులో చెప్తున్నాను. బట్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఇన్ చిల్డ్రన్ పర్మనెంట్గా కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక్కసారి వచ్చిన ఈవెన్ ఏ సింగిల్ ఇన్ఫెక్షన్ can cause a permanent damage, not a complete damage, but it can damage a part of the kidney. 4 సార్లు వచ్చిందంటే it can damage significant part of the kidney. And most of the childrenకి లోపల ఒక అండర్లయింగ్ కారణం ఉంటే కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ రాదు. బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది మనం అనుకున్నాం కదా, యూరిథ్రా ఈజ్ వెరీ షార్ట్, అక్కడి నుంచి ఎక్కడికే బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? నార్మల్గా కిడ్నీలో కంటిన్యూస్గా యూరిన్ తయారవుతుంది, ఆ తయారయ్యే యూరిన్ యూరిటర్ ద్వారా కిందకి డ్రాప్ పడిపోతుంటుంది బ్లాడర్లోకి. సో ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఒక బ్యాక్టీరియం ఉంది, ఆ బ్యాక్టీరియము అతి కష్టం మీద యూరిథ్రా నుంచి బ్లాడర్లోకి ఎంటర్ అయింది. ఆ బ్లాడర్లో ఉన్న యూరిటర్ తాలూకు హోల్ నుంచి అది యూరిటర్ని ఎక్కి, అప్పుడు మనం పూర్వకాలంలో సైనికులు కోటలు పాడలేదు కదా, నాకు అదే గుర్తొస్తుంది. అది పాకడానికి ట్రై చేస్తుంటే ఆ బ్యాక్టీరియా దాని బతుకు ఎంతండి, దాని సైజ్ ఎంతండి, దానిలో ఉండే శక్తి ఎంత, పైనుంచి వచ్చే ఒక్క చుక్క యూరిన్ దాన్ని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. అది మళ్ళీ బ్లాడర్లో పడంగానే వాడు ఒక్కసారి వచ్చబోసాడంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గెట్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మలేరియా దోమ కొడితే వస్తుంది, డెంగ్యూ దోమ కొడితే వస్తుంది, టైఫాయిడ్ నేను కంటామినేటెడ్ వాటర్ ఫుడ్ తింటే వస్తుంది, కలరా కూడా అట్లే వస్తుంది, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అట్లా కంటామినేటెడ్ ఫుడ్ వల్ల దానివల్ల వస్తాయి. మీ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మంది ఏమనుకుంటారంటే ఒక డర్టీ ప్లేస్లో యూరిన్ పోస్తే వస్తుంది అనుకుంటారు. ఎక్కడ వస్తుందండి అంటే, మీ యూరిన్ కింద పడుతుంటే ఆ రివర్స్లో బ్యాక్టీరియా లోపలికి వెళ్తుందా? కొందరు ఆపి పోయాలంటారు, మరి ఎంతవరకు అపోను సినిమా థియేటర్లో మీరు విన్నారా సార్? ఎక్కడ విన్నా. సో నేను అనేది ఏంటంటే, imagine now, just logically, it's not easy to get a kidney infection. It's not easy. అంటే of course పెద్ద అయిన తర్వాత డయాబెటీస్ వల్ల దానివల్ల. సో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావాలంటే 2 మార్గాలండి. ఒకటి బ్లడ్లో ఇన్ఫెక్షన్ కిడ్నీలో వెళ్ళి సీడ్ అవ్వాలి, సెప్సిస్ అంటారు, సెప్టిసీమియా అంటారు. అంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి, బ్లడ్ ఈస్ సప్లయింగ్ ఎవ్రీవేర్, దట్ కెన్ సీడ్ ఇన్ ద హార్ట్, ఇన్ ద లంగ్స్, ఇన్ ద బ్రెయిన్, ఇన్ ద లివర్, ఎనీవేర్. కిడ్నీ ఈజ్ ఆల్సో బోన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీలో కూడా సీడ్ అవ్వచ్చు. అది ఒక దారి. సెకండ్ దారి ఏంటయ్యా అంటే యూరిన్ ద్వారా పైకి వెళ్ళటమే. అందుకని చిన్నపిల్లల్లో ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ ఈజ్
రికగ్నైజింగ్ దట్ దిస్ ఫీవర్ ఈజ్ బికాస్ ఆఫ్ కిడ్నీ ఇన్ఫెక్షన్. అది ఫస్ట్ పాయింట్. వన్స్ యూ రికగ్నైజ్ అరే వీడికి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినదని ఫస్ట్ ట్రీట్ దట్ ఇన్ఫెక్షన్, గివ్ యాంటీబయాటిక్. ఎంపెరికల్గా ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాము, కల్చర్ పంపించేసేస్తాము, యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేస్తాం. కల్చర్ రిపోర్ట్ 2 డేస్లో వస్తుంది, యూజువల్గా 2 to 3 days పడుతుంది. దాన్ని బట్టి మనము వీ కెన్ చేంజ్ ది యాంటీబయాటిక్ అకార్డింగ్ టు ద కల్చర్. చేంజ్ చేసుకుని యూ హ్యావ్ టు ట్రీట్ దట్ ఇన్ఫెక్షన్ ఫర్ 2 weeks. చాలామంది 5 days 1 week వాడేసి మానేస్తుంటారు యాంటీబయాటిక్. అంటే ఫీవర్ తగ్గిపోయింది బాగానే ఉన్నాడు మా వాడని. కిడ్నీ ఇన్ఫెక్షన్ నీడ్స్ 2 weeks ఆఫ్ ఫుల్ డోస్ యాంటీబయాటిక్. కల్చర్ సెన్సిటివ్ అంటే కల్చర్ వచ్చిన తర్వాత సెన్సిటివ్ యాంటీబయాటిక్ 2 weeks వాడాలి. నాట్ నెసెసరీ ఐవి, ఓరల్. నాట్ నెసెసరీ ఇనీషియల్గా వాడు హై ఫీవర్లో సిగ్గుంటాడు, వామిటింగ్ చేసుకుంటుంటే ఐవి ఇవ్వాలి. వాడికి అది తగ్గిపోగానే ఓరల్ చేసేయచ్చు. అంటే సెన్సిటివిటీని బట్టి కొన్ని ఓన్లీ ఐవి సెన్సిటివ్ వస్తే కొద్ది రోజులు ఐవి వాడాల్సి ఉంటుంది. బట్ టోటల్ 2 weeks. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ఫస్ట్ చేసుకుంటాం. కిడ్నీలో వాపు ఉందా, ఎనీథింగ్, బ్లాడర్లో ఏమన్నా ఎనీథింగ్ ఉందా అని చూసుకుంటాం. సెకండ్ థింగ్, చిన్న పిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజెస్ ఏంటంటే VUR అంటాం, అంటే వెసైకో యూరిటరిక్ రీఫ్లక్స్. మీరు ఒక కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన అంటే డాక్యుమెంటెడ్ ప్రూవెన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక 100 మంది పిల్లల్ని తీసుకుంటే అందులో 30 నుంచి 40 మందికి VUR ఉంటుంది. 30 to 40% ఈజ్ నాట్ ఎ స్మాల్ నంబర్. యూ కాంట్ ఎఫర్డ్ టు మిస్ ఇట్. ఎందుకంటే దిస్ కెన్ కాజ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్. ఒక్కసారి వచ్చిపోయే ఇన్ఫెక్షన్ కాదు ఇది. సో మన రికమెండేషన్ ఏంటంటే, కరెంట్ రికమెండేషన్, 1 documented ఎపిసోడ్, ఒక్కటి ఎపిసోడ్ అయినా కానీ క్లియర్లీ ప్రూవెన్. ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ ఆల్సో విల్ షో దట్ దెర్ ఇస్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. ఇక అది 100% సెన్సిటివ్, దానికి తిరుగులేదు. నా డౌట్ సార్, ఇప్పుడు అతనికి జ్వరం వచ్చింది, హాస్పిటల్ వచ్చిండు, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళిండు, తగ్గిపోయింది 3 రోజులకో 4 రోజులకో. అసలు ఈ ఫర్దర్ యూరిన్ ఎగ్జామినేషన్ ఎవరు పోతారు, ఈ అల్ట్రాసౌండ్ ఎవరు చేయిస్తారు, అసలు ఎక్కడ మనం పట్టుకోవాలి? దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. ఎక్కడ పట్టుకోవాలి? ప్రాబ్లం ఏంటంటేనండి, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా మిగతా ఇన్ఫెక్షన్స్ లాంటిదే. మీరు యాంటీబయాటిక్ ఇస్తే టక్కన, ఇన్ఫాక్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్కి బలి తగ్గుతుంది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అన్ని వాటి పని చేసిన తర్వాత ఉత్సాహాన్ని పడిపోతాయి. యాంటీబయాటిక్స్ బయల్లో పోతాయి లివర్ లో ద్వారా. మెజారిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ దీనిలోనే పోతా చంపుకొని పోతాయి, అన్ని బ్యాక్టీరియా చంపుకుంటూ పోతాయి, మంచి కూడా పోతాయి, చంపుకుంటూ పోతాయి. సో అందుకని నేను చెప్తున్నాను, మీరు ఒక 1 or 2 doses ఆఫ్ గుడ్ యాంటీబయాటిక్ ఇచ్చినా కానీ మళ్ళీ యూరిన్ కల్చర్ నెగిటివ్ వచ్చేస్తుంది. అందుకే మేము ఏం చెప్తామంటే, ఇప్పుడు నాతోటి నేను హైదరాబాద్లో ఇప్పుడు ఎంత 24 years నుంచి ఉంటున్నాను హైదరాబాద్ డిజీజ్. నేను ఎక్కడ ఏ హాస్పిటల్లో పనిచేసినా నాతోటి పనిచేసే పీడియాట్రిషియన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, హై ఫీవర్తో ఒక చైల్డ్ వస్తే, అంటే ఎంత సార్ హై ఫీవర్ అంటే? యూజువల్గా ఎనీథింగ్ మోర్ దాన్ 100, 101 అండి. 99 పెద్ద పట్టించుకోం. కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటే, సార్ మీకు 1 or 2 తక్కువ ఫీవర్ రాదు సార్. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇట్ విల్ స్టేర్ ఎట్ యూ. మీరు దాన్ని కష్టపడి పట్టుకోకర్లేదు, అది చెప్తుంది నేను వచ్చానని. అది చెప్తుందండి. ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్? ఉండవు. ఇదే చెప్తున్నా, పిల్లల్లో ఇదే ప్రాబ్లం. మీకు బ్లాడర్ ఇన్ఫెక్షన్లో సిమ్టమ్స్ ఉంటాయి, పుచ్చలో మంట. పేరెంట్స్ అందుకే ఏంటంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ భయపడుతుంటారు. మేము కిడ్నీ ఇన్ఫెక్షన్ భయపడుతుంటాం. బ్లాడర్ ఇన్ఫెక్షన్ నేను ఎక్కువ భయపడ్డాను, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, మందులు వాడాము, తగ్గింది. వాళ్ళకి యూజువల్గా అమ్మ వాటర్ ఎక్కువ తాగించండి, టైం టు టైం పోయించండి, 2 గంటలకు ఒకసారి చెప్పి వాళ్ళు ఆపుకుంటున్నారు. కాన్స్టిపేషన్ ట్రీట్మెంట్ చేసుకోండి అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయొచ్చు మీరు. అండ్ ఒక 2-3 సార్లు బై ఛాన్స్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చినా పర్మనెంట్ డ్యామేజ్ కాదు. రావాలని చెప్పట్లేదు, బట్ ఇట్స్ నాట్ డేంజరస్. బట్ యు లుక్ ఎట్ ద కిడ్నీ ఇన్ఫెక్షన్, నేను చెప్తున్నాను సార్, ఏ సిమ్టమ్ ఉండే అవసరం లేదు. సో ఎనీ హై గ్రేడ్ ఫీవర్ ఎనీ చైల్డ్, జస్ట్ డూ ఎ సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్. You don't lose anything, but you pick up. So once you pick up in this one, simple ultrasound చేయించి, అల్ట్రాసౌండ్ కెన్ బి డన్ ఎనీ టైం. ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, ఏమో తెలిసిపోతుంది. కిడ్నీలో వాపు ఉందా, మన PUG అబ్స్ట్రక్షన్, ఒక్కసారి PUG అబ్స్ట్రక్షన్ కెన్ ప్రెజెంట్ విత్ యూరినరీ ఇన్ఫెక్షన్. సో యూ డూ ద అల్ట్రాసౌండ్. ఆ తర్వాత మీరు యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి, ఒక ఫీవర్ తగ్గిపోయింది, అన్నీ అయిపోయింది, మీరు 2 weeks యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు.
ఆ లాస్ట్ 3 డేస్లో మీరు MCUG అనే టెస్ట్ చేయించాలి. అమెరికాలో VCUG అంటారు, మనం MCUG అంటాము. దట్ ఈస్ ద టెస్ట్ విచ్ విల్ టెల్ యూ వెదర్ యూరిన్ ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ ఆర్ నాట్. అంటే VUR ఏదైతే అనుకున్నామో రిఫ్లక్స్ అంటే ఏంటంటే కిడ్నీస్ నుంచి యూరిన్ కిందకు వచ్చి బ్లాడర్లోకి, బ్లాడర్ నుంచి మళ్ళీ యూరిన్ పాస్ అయినప్పుడు రివర్స్లో పైకి పోవడం కిడ్నీస్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ బ్యాక్టీరియా కష్టపడి బ్లాడర్లోకి వెళ్ళింది, అది పాకుతుంటే యూరిన్ వచ్చి కొట్టేసింది. VURలో ఏమవుతుందంటే యూరినే పైకి అంటే మన శత్రువుని మనమే లిఫ్ట్లో తీసుకుపోయి పైన కోటలో కూర్చోబెడుతున్నాం. థర్డ్ ఏసీ కూడా కాదు, లిఫ్ట్లో తీసుకెళ్తున్నాం మనం డైరెక్ట్గా, అయితే హెలికాప్టర్లో దింపుతున్నట్టు మన కోటలో అది. సో అక్కడ అందుకని అండ్ దాంట్లో ఏమవుతుందంటే కంటిన్యూస్ సైక్లింగ్ ఆఫ్ యూరిన్ బిట్వీన్ బ్లాడర్ అండ్ కిడ్నీ. బ్లాడర్ ఎప్పుడు వాళ్ళకి కంప్లీట్గా ఎంటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడి బ్లాడర్లో 100 ml యూరిన్ ఉందనుకోండి, ఆ పిల్లవాడికి వాడికి 2 sides రిఫ్లక్స్ అనుకోండి, కొంచెం హై గ్రేడ్, లో గ్రేడ్ 1, 2, గ్రేడ్ 2 రిఫ్లక్స్లు పెద్ద ప్రాబ్లం కాజ్ చేయవండి, చాలా మంది పిల్లలకు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మినిమం గ్రేడ్ 3, 4, 5 రిఫ్లక్స్ ఉండాలి, మినిమం గ్రేడ్ 3 ఉండాలి. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో రేర్ రావచ్చు, కానీ రేర్. సో ఏమవుతుంది, సపోజ్ వాడి గ్రేడ్ 4 రిఫ్లక్స్ అనుకోండి రెండు వైపులా, ఈ 100 mlలో వాడు యూరిన్ పాస్ చేసినప్పుడు ఒక 20 ml ఇటు సైడ్, 20 ml ఇటు సైడ్ కిడ్నీలో పోయింది, 60 ml బయటకు వచ్చింది. వాడి బ్లాడర్ ఎంటీ అయిపోయి రిలాక్స్ అయిపోద్ది కదా, బ్లాడర్లో ప్రెషర్ తగ్గిపోద్ది కదా, టింగ్ మన యూరిన్ మళ్ళీ కిందకు వచ్చి బ్లాడర్లో కూర్చుంటుంది. సో ఎక్కడైనా యూరిన్ నిలవ ఉంటే, యూరినే అది వాటర్, క్రిములు వస్తాయి, దోమలు వస్తాయి. సో వీళ్ళలో వాటర్ కంటిన్యూస్ సైక్లింగ్ అవుతూ నిలవ ఉంటూనే ఉంటుంది. దట్ ఈస్ అనదర్ కాజ్ ఆఫ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. సో ఒకసారి నిలవ ఉండే వాటర్లోకి బ్లాడర్లోకి ఎంటర్ అయింది బ్యాక్టీరియా అంటే దాని కిడ్నీకి రాజమార్గమే, ఇక రెడ్ కార్పెట్ వెల్కమ్, కిడ్నీకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే హోస్ట్ రెసిస్టెన్స్, అంటే బాడీలో ఎంత రెసిస్టెన్స్ ఉంది టు ఫైట్ ద ఇన్ఫెక్షన్, ఆ బ్యాక్టీరియం ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కొన్ని చాలా రీసెర్చ్ చేసి కొన్ని స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, అంటే అన్ని బ్యాక్టీరియా కాదు, కొన్ని స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా కిడ్నీ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తే అవి తొందరగా కిడ్నీని తినేస్తున్నాయని కొంత వచ్చింది. సమ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్, కొన్ని స్ట్రెయిన్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు తెలుస్తుంది ఏ స్ట్రెయిన్. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక్క ఇన్ఫెక్షన్ వల్ల కొంత డ్యామేజ్ అవ్వచ్చు, కానీ 2, 3 ఇన్ఫెక్షన్స్ వస్తే మటుకు ఈ రకంగా రిఫ్లక్స్ వల్ల కిడ్నీలో ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన భాగము చెడిపోయి అది పనిచేయటం మానేస్తుంది. దాన్ని స్కార్ అంటారు. స్కార్ అంటే మనకి దెబ్బ తగిలితే ఇక్కడ స్కార్ వచ్చినట్టు అనమాట. దట్ ఈస్ నాట్ నార్మల్ స్కిన్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ అబ్నార్మల్ స్కిన్. అలా కిడ్నీలో స్కార్ అంటారు. ఆ స్కార్ ఈజ్ ఎ పర్మనెంట్ డ్యామేజ్, లైఫ్ లాంగ్. ఇట్ ఒకసారి స్కార్ ఫామ్ అయిందంటే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సపోజ్ కిడ్నీలో జనరల్గా ఫస్ట్ డ్యామేజ్ స్టార్ట్స్ ఎట్ ద పోల్స్, అప్పర్ పోల్, లోవర్ పోల్, మిడిల్లో లాస్ట్లో అవుతుంది. దానికి ఏవో మెకానిజమ్స్ ఉన్నాయి. సో డ్యామేజ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ డ్యామేజ్ అయింది, అప్పర్ పోల్ డ్యామేజ్ అయింది అనుకోండి, బాడీ యొక్క రికవరీని బట్టి ఆ ఇన్ఫెక్షన్ ఎంత స్ట్రాంగ్గా వచ్చిందనే దాన్ని బట్టి సమ్ టైమ్స్ ఇట్ కెన్ కమ్ బ్యాక్ అండ్ సో ద డ్యామేజ్ కెన్ బి రివర్సిబుల్, బట్ ఇన్ సమ్ ఇట్ కెన్ బి ఇర్రివర్సిబుల్ అండ్ ఫార్మ్ ఎ స్కార్. స్కార్ ఇస్ ఎ పర్మనెంట్ డ్యామేజ్. 2-3 సార్లు ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, మల్టిపుల్ స్కార్స్ ఫామ్ అయినాయి అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు వేలుంది, ఇది కట్ చేసేసినట్టు ఇదే ఉంటుంది, రెండో ఇన్ఫెక్షన్ ఇది పోయినట్టు చెప్తున్నాను. అంటే కిడ్నీ ఉంటుంది, పని చేయదు, కిడ్నీ ఉంటుంది. మీకు అల్ట్రాసౌండ్ చేస్తే కిడ్నీ కనపడుతుంది. అంటే బాగా సివియర్ డ్యామేజ్ అయిపోతే కిడ్నీ చిన్నగా స్ట్రంకెన్ కిడ్నీ అని ఇస్తారు, స్మాల్ స్ట్రంకెన్ కిడ్నీ అని ఇస్తారు. కానీ బట్ మేజర్ డ్యామేజ్ అవ్వకపోతే కిడ్నీ కనపడుతూనే ఉంటుంది. మీరు ఫంక్షనల్ టెస్ట్ చేస్తే అల్ట్రాసౌండ్లో ఫంక్షన్ తెలియదు కదా, ఓన్లీ స్ట్రక్చర్. DMSA అని ఒక స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ యూజువల్గా 2 months తర్వాత చేస్తాం, ఎందుకంటే రివర్సిబులా ఇర్రివర్సిబులా తెలిసిపోతుంది. అప్పటికి ఇంప్రూవ్ అయిపోతాయి కదా టైం తోటి. సో 2 months తర్వాత DMSA చేస్తే యూ కెన్ ఫైండ్ దట్ దెర్ ఈస్ ఎ డిఫెక్ట్ ఇన్ ది అప్పర్ పోల్ ఆఫ్ ద కిడ్నీ. దట్ మీన్స్ దట్ పార్ట్ ఈస్ గాన్. సో ఈ స్కార్ రావడం వల్ల ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ స్కార్ ఇన్ ద కిడ్నీ ఈజ్ VUR, మూత్రం వెనక్కిపోవడం ఇన్ చిల్డ్రన్. ఎస్పెషల్లీ మీరు ఇమాజిన్ చేసుకోండి, చిన్న పిల్లల్లో కిడ్నీ కూడా చాలా లేతగా ఉంటుంది. సో బ్యాక్టీరియా దాన్ని తినేయటం చాలా ఈజీ. ఇప్పుడు లేత మొక్కన మేకలు నవ్వులేస్తాయి, వృక్షాన్ని నవ్వులుతాయా? సో అడల్ట్స్లో VUR ఒకవేళ ఉన్నా చెప్తున్నాను, డ్యామేజ్ వచ్చే అవకాశం చాలా తక్కువ. వేరే చిల్డ్రన్లో
ఆ లేత కిడ్నీస్ని పటపట తినేస్తాయి బ్యాక్టీరియా వెళ్ళి. దానివల్ల మేము ఏం చెప్తామంటే ఫస్ట్ థింగ్ రూల్ అవుట్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఫర్ ఎనీ హై గ్రేడ్ ఫీవర్ ఓకే. by doing a simple test, complete urine examination. Once you diagnose it's a urine infection, treat it adequately 2 weeks. Get an ultrasound. Ultrasound can be done any time. First day, second day, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. Even if the ultrasound is normal, because ఈ రిఫ్లక్స్లో the ultrasound can be normal. ఫంక్షన్ టెస్ట్ కావాలి. అబ్స్ట్రక్షన్లో మీకు వాపు కనపడుతుంది కానీ రిఫ్లక్స్లో ఒక్కోసారి వాపు కనపడవచ్చు, ఒకసారి కనపడకపోవచ్చు. సో ఈవెన్ ఇఫ్ ది అల్ట్రాసౌండ్ ఈజ్ నార్మల్, ఆఫ్టర్ ఆల్మోస్ట్ వెన్ యూఆర్ కంప్లీటింగ్ ద యాంటీబయాటిక్ కోర్స్ ఒక ఎంసీయూజీ టెస్ట్ చేయించండి. ఎంసీయూజీ ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం, ఎందుకంటే అది యూరిన్ చోటు నుంచి బ్లాడర్లో ఒక పైప్ వేసి దానిలో డై పంపించి బ్లాడర్లోకి ఎక్స్రే మెషిన్లో వాళ్ళు యూరిన్ పోసేటప్పుడు మనం చూస్తుంటే యూరిన్ కిందకు వచ్చేటప్పుడు పైకి కూడా వెళ్ళటం కనిపిస్తుంది రిఫ్లక్స్. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్. పైప్ వేసి చెయ్యాలి, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ యాంటీబయాటిక్ కవర్, ఎందుకంటే పైప్ వేయటమే ఇట్ ఈస్ ఇంటర్వెన్షన్ కాబట్టి. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ఎ ట్రీటబుల్ కాజ్. పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయితే ఒకసారి స్కార్స్ వచ్చినాయి అంటే సార్ ఫ్యూచర్లో హైపర్ టెన్షన్ రిస్క్, వీ హ్యావ్ సీన్ 3 years, 4 years, 5 years చిల్డ్రన్ విత్ హైపర్ టెన్షన్, హై బీపీ బికాస్ ఆఫ్ స్కార్స్. సో హైపర్ టెన్షన్ రిస్క్, ఆడపిల్లలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు రిస్క్ ఒకటి కాదండి. డెఫినెట్గా మనము ఇది అవగాహన తెలుసుకుని ఇది రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి రిఫ్లక్స్ డయాగ్నోజ్ అయిందనుకోండి, ట్రీట్మెంట్ నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే కారణం తెలియకపోతేనే భయపడాలి, కారణం తెలిసిన తర్వాత అట్లీస్ట్ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్. సో అందుకని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కారణం తెలుసుకోవాలి. హై బీపీ వచ్చిందంటే దట్ మేబీ అంటే కిడ్నీ డిసీజ్ ఉన్నట్టు అంటున్నారు కదా. ఎస్, యాక్చువల్గా పిల్లలకు హై బీపీ వచ్చినప్పుడు హై బీపీకి ఎన్ని కారణాలు ఉంటాయి? మెజారిటీ ఆర్ కిడ్నీ. ఓకే, అంటే 80% మెజారిటీ ఆర్ కిడ్నీ రిలేటెడ్. అంటే అగైన్ దే మే బి డిఫరెంట్. ఓకే ఓకే. అంటే స్కారింగ్ అనేది ఒకటి ఉండొచ్చు, లేదా రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటాం. అంటే కిడ్నీ నుంచి ఆ కిడ్నీకి రక్తం తీసుకువెళ్ళే ఆ ఆర్టరీ, కిడ్నీ నుంచి బయటకు వచ్చేదంటే వెయిన్స్, చెడు రక్తం. సో ఆ రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటాం, అంటే అది నేరో అయిపోతుంది. దానివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది, హై బీపీ వస్తుంది. కొంతమంది పిల్లలకి ట్యూమర్స్ వల్ల బీపీ వస్తుంది. బట్ ఒక చైల్డ్కి బీపీ హై ఉన్నదంటే ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం రిలోడ్ చేసుకోవాలి, అసలు దేర్ ఇస్ నో డౌట్. మిగతావన్నీ సెకండరీ వచ్చేస్తాయి. అండ్ దిస్ రిఫ్లక్స్ వల్ల అయ్యే డ్యామేజ్, స్కారింగ్ ఈజ్ వెరీ కామన్ కాజ్ ఆఫ్ hypertension in children. It is also a leading cause of kidney failure and kidney transplantation in adolescents. చిన్నపిల్లలు చిన్నప్పుడు అయిన డ్యామేజ్ వాళ్ళు 10, 15, 20 ఏళ్ళు వచ్చేటప్పటికే మేనిఫెస్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్లో, డయాలిసిస్లో, ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రివెంట్ చేసుకుంటే అది ప్రివెంట్ అవుతుంది. ఇంకోటి హయ్యర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆల్సో లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇన్ చిల్డ్రన్ అని అంటారు. ఇది వాస్తవమా సార్? ఇది ఏమన్నా నాట్ కంప్లీట్లీ ట్రూ. ఓకే, ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ ఉంటాయి. పారాస్టమాలిక్ కూడా ఉంది. దేర్ ఆర్ ఓన్లీ సమ్ యాంటీబయాటిక్స్, అంటే కొన్ని యాంటీబయాటిక్ గ్రూప్స్ మాత్రమే దే క్యాన్ కాజ్ కిడ్నీ డ్యామేజ్. అగైన్ దే విల్ కాజ్ అని లేదు, దే కెన్ కాజ్ కిడ్నీ డ్యామేజ్. సో ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ ఉన్న పిల్లలు అవి అసలు వాడము. ఒక నార్మల్ చైల్డ్లో ప్రిస్క్రైబ్డ్ డోసెస్లో వాటిని వాడచ్చు. అందుకే కల్చర్ ఇంపార్టెంట్. మనం కల్చర్ చూసుకొని కల్చర్లో కనుక ఆ యాంటీబయాటిక్ కాకుండా వేరేది సెన్సిటివ్ అదే వాడుకుంటాం. సమ్ గ్రూప్స్ ఆఫ్ ఎస్పెషల్లీ అమికెసిన్, జెంటామైసిన్, ఇట్లా కొన్ని ఒక గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఆ యాంటీబయాటిక్స్ మాత్రమే దే హ్యావ్ ఎ పొటెన్షియల్ to cause kidney damage, but at high doses and indiscriminate use, not for normal use. So obviously the treating pediatrician will know. గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ విలువైన ఎంతో అనుభవాన్ని అందించే ప్రయత్నం చేశారు. సో మీ అనుభవం ద్వారా ఇది మరిన్ని మంది వైద్యులకి, అంటే వాళ్ళు కూడా ఈ అకాడమిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. సో
అదే రకంగా మీ యొక్క అనుభవం రానున్న రోజుల్లో కూడా చాలామందికి ఉపయోగపడాలని, సో మీ యజ్ఞం ఏదైతే ఉందో టు పాస్ ఆన్ నాలెడ్జ్ ఇది కంటిన్యూస్గా జరగాలని, మీరు ఏదైతే కోరుకున్నారో ప్రాజెక్టులలో సక్సెస్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్స్. మెడ్ప్లస్ నుంచి మీ పార్సల్ వచ్చింది. ఏంటి రాధిక, అన్ని మందులా? మెడిసిన్స్ మాత్రమే కాదు, హెల్త్ అండ్ న్యూట్రిషన్, పర్సనల్ కేర్, క్లీనింగ్ లిక్విడ్స్, బేబీ కేర్, శానిటరీ అండ్ హైజీన్. ఫ్యాక్టరీ నుంచి నేరుగా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్ మన మెడ్ప్లస్ లో.